చాట్ జీపీటీ ఉపయోగించి ఏమేమి చేయొచ్చు, ఎలా చేయాలి అనేటువంటి దాని గురించి ఈరోజు ఒక సెషన్ చెప్దాం అనుకున్నాం. అయితే ప్రధానంగా ఇందాక చెప్పుకున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి రకరకాల టూల్స్లో మనము వేర్వేరు సందర్భాలు చెప్పుకున్నాం. అంటే మెడికల్ రీసెర్చ్లో కానీ, తర్వాత అంటే ఒక వ్యాధిని గుర్తించడానికి మనము చాలా రకాల రిపోర్ట్స్ను వాటికి అందజేసినప్పుడు అది అనలైజ్ చేసి ఆ వ్యాధిని గుర్తించేటువంటి అవకాశం కూడా ఉంది. లేదా రాకముందే దాన్ని గుర్తించేటువంటి ప్యాటర్న్స్ని అది అర్థం చేసుకొని గుర్తించేటువంటి అవకాశం ఉందని. అట్లాగే మ్యూజిక్ తయారు చేయమంటే, ఏదైనా ఇమేజ్ తయారు చేయమంటే, మనం ఈరోజు చూస్తున్నాం వాట్సాప్లో మనకు డైలీ వస్తున్నాయి రామాయణం సంబంధించి రాముడు అప్పుడు ఇలా ఉండేవాడు అని ఆర్టిఫిషియల్ ఏఐ తయారు చేసినటువంటి ఇమేజ్ అని, లేదా వృద్ధాప్యంలో తను ఇలా ఉంటాడు అని చెప్పి, ఇలా రకరకాలుగా. అంటే మనం మామూలుగా మాన్యువల్గా చేసేదానికంటే చాలా ఫాస్ట్గా, అదేవిధంగా కాంప్లెక్స్గా ఉండేటువంటి టాస్క్ ఇచ్చినప్పుడు కూడా సులభంగా అవి అర్థం చేసుకొని చేయగలిగే విధంగా మనకు చేస్తున్నాయి. అలాగే చేస్తున్నటువంటి దాంట్లో మనకు ఈ మధ్య వచ్చినటువంటి ఒక ప్రభంజనం అని చెప్పొచ్చు చాట్ జీపీటీ అనేటువంటిది. చాట్ జీపీటీ ఎందుకు అంత పాపులర్ అయ్యింది, ఎందుకు ఇదనంటే అసలు చాట్ జీపీటీ లక్షణాలు ఏంటి అనేటువంటి నేను ఒకసారి చెప్తాను. మనం చాట్ జీపీటీ చూసినట్లయితే, చాట్ జీపీటీ అనేటువంటిది మీరు మామూలుగా ఎలా చేయాలి, ఫస్ట్ ఎలా ఉంటుంది అనేటువంటి నేను ఎలా మీరు వాడాలనుకుంటే ఎలా చేయాలి అని అంటే, మీరు మామూలుగా గూగుల్లో కానీ బ్రౌజర్లో మీరు చాట్ జీపీటీ అని టైప్ చేస్తే మీకు లింక్స్ వస్తాయి. వచ్చినటువంటి వాటిలో చూడండి, openai.com అనేటువంటి వాళ్ళు తయారు చేసినటువంటిది కాబట్టి ఆ వెబ్సైటు, లేదా చాట్ జీపీటీ చాట్ ఆన్లైన్ అనేటువంటిది చూడండి, ఇక్కడ ఏఐ చాట్ ఆన్లైన్ అనేటువంటిది ఉంటుంది. నేను ఇక్కడ జూమ్ చేస్తున్నాను. చాట్ జీపీటీ ఏఐ చాట్ ఆన్లైన్ అనేటువంటి మరొక లింక్, ఇది కూడా దీన్ని నేను మనం ఓపెన్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, నేను సెర్చ్ చేసినప్పుడు వేరు రిజల్ట్ వచ్చిన వాటితో పాటు పక్కన ఒక గ్రీన్ మార్కులో మనకు వచ్చింది అని అంటే, ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక భాగమే. అంటే జస్ట్ మీకు తెలియడం కోసం చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు ఇది మనం ఓపెన్ చేసిన తర్వాత, చాట్ జీపీటీ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చాట్ అనేటువంటిది మనకు వచ్చింది. అయితే దీంట్లో అంటే గతంలో ప్రారంభంలో కొంచెం ఇంటర్ఫేస్ కొద్దిగా వేరుగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ చాట్ జీపీటీకి సంబంధించి ఓపెన్ చాట్ అనేటువంటిది వచ్చింది. దీంట్లో మనం చాట్ చేయాలనుకుంటే, అంటే ఈ చాట్ జీపీటీని మనం ఉపయోగించాలనుకుంటే, చాట్ జీపీటీకి సంబంధించి ఒక అకౌంట్ అనేటువంటి మనం క్రియేట్ చేసుకోవాలి, లేదా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అకౌంట్ లేదా లాగిన్. అయితే అవేం లేకుండా గెస్ట్గా కూడా మనము చేసుకునేటువంటి అవకాశం ఇప్పుడు చాట్ జీపీటీ ఇచ్చింది. గతంలో అయితే తప్పనిసరిగా మనము ఆ అకౌంట్ ఓపెన్ చేసుకొని, అంటే లేదా మన గూగుల్ ఐడితో, జీమెయిల్ ఐడితో కానీ, లేదా మన వేరే మెయిల్ ఐడి ఉంటే దాంతో ఇచ్చి లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు చాట్ జీపీటీ ఓపెన్ చేయగానే చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ పైన డైరెక్ట్గా ప్రొవైడ్ ఏ ప్రాంప్ట్ అని వచ్చింది. ఎంటర్ యువర్ మెసేజ్ టు స్టార్ట్ ఏ చాట్ అని కూడా మనకు పైన కనిపిస్తుంది. అంటే ఈ విధంగా ఓపెన్ చేయగానే డైరెక్ట్గా మనకు సంబంధించినటువంటి ఏదైనా ప్రశ్న అడిగి మనం దాని నుంచి జవాబు పొందడానికి అవకాశం కూడా ఉంటుంది. అయితే లాగిన్ చేసుకున్నట్లయితే, ఒకవేళ నేను లాగిన్ చేసి అకౌంట్ చూపిస్తాను చూడండి. మన అకౌంట్తో లాగిన్ చేసుకుంటే ఏంటంటే, మామూలుగా మనం ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాం, క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత లాగిన్ లేకుంటే ఆ ప్రశ్నలు మళ్ళీ ఇక్కడ ఉండడం అనేటువంటి జరగదు. అలా కాకుండా మనం మన అకౌంట్లో ఉంటే ఆల్రెడీ అడిగిన ప్రశ్నలు చూడండి, నేను అడిగినటువంటి ప్రశ్నలు అన్నింటి కూడా ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి. ఈ విధంగా వేరు ప్రశ్నలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అవి ఆల్రెడీ మళ్ళీ మనం చూసుకోవచ్చు, అక్కడ నుంచి కంటిన్యూ చేయవచ్చు, కన్వర్సేషన్ అనేటువంటిది కంటిన్యూ చేయవచ్చు. ఈ విధంగా వస్తుంది. లాగిన్ అయి ఉంటే మనకు ఈ విధంగా విండో వస్తుంది. అంటే చాట్ జీపీటీ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత సైన్అప్ అని ఉంటుంది. సైన్అప్లో మీరు సైన్అప్ చేసి ఉంటే, మీ జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వడం ద్వారా మీరు సైన్అప్ చేసుకొని ఉంటే, దాంట్లో మీకు ఇట్లా విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా మీకు కింద ప్రాంప్ట్, అంటే టైప్ చేయడానికి ఒక చిన్న టెక్స్ట్ బాక్స్ అనేటువంటిది వస్తుంది. మెసేజ్ బాక్స్ వచ్చినట్టుగా మనకు వాట్సాప్లో వచ్చినట్టుగానే వస్తుంది. పక్కన సెండ్ చేయడానికి ఒక ఐకాన్ కూడా వస్తుంది ఇక్కడ రైట్ సైడ్లో. ఈ విధంగా ఇది చాట్ జీపీటీ ఓపెన్ చేసినప్పుడు కనిపించేటువంటి విధానం. అయితే ఇందులో ఏముంటాయి చాట్ జీపీటీలో, ఇందాక నేను చెప్పినట్టుగా పైన మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎంటర్ యువర్ మెసేజ్ టు స్టార్ట్ ఏ చాట్ అని వచ్చింది. దిస్ కుడ్ బి ఏ క్వశ్చన్, ఏ స్టేట్మెంట్ ఆర్ ఎనీ అదర్ టెక్స్ట్ అని వచ్చింది. అంటే ఏ టెక్స్ట్ అయినా ఉండవచ్చు, అది టెక్స్ట్ అయినా ఉండవచ్చు, లేదా క్వశ్చన్ అయినా ఉండవచ్చు, మనకు సంబంధించి ఎలాంటి డౌట్ అయినా. అయితే చాట్ జీపీటీని మరి మామూలుగా గూగుల్ సెర్చ్కి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? గూగుల్ సెర్చ్లో కూడా మనం ప్రశ్నలు అడుగుతాం. గూగుల్లో డైరెక్ట్గా ఏదైనా నేను ఒక క్వశ్చన్ ఇక్కడ అడుగుతాను, అంటే మనకు డౌట్ ఉన్నటువంటి దాన్ని ఇక్కడ నేను అడుగుతాను. అడిగినప్పుడు చాలా రిజల్ట్ వస్తాయి. మరి అక్కడ కూడా రిజల్ట్ వస్తున్నాయి కదా, మరి ఎందుకు
డిఫరెన్స్ ఏంటి, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని చూసినట్లయితే చాట్ జీపీటీకి తర్వాత రెగ్యులర్ సెర్చ్ ఇంజన్స్కి తేడా చాలా మనకు కనిపిస్తుంది. సెర్చ్ ఇంజన్లో ఇప్పుడు మనం ఒక టాపిక్ పైన నేను ఇట్లా ఊరికే ఫోటోసింథసిస్ ఈక్వేషన్ అని అన్నాను, ఇచ్చిన తర్వాత ఇక్కడ రిజల్ట్ వచ్చింది. వచ్చినటువంటి రిజల్ట్లో చాలా వెబ్సైట్లను ఇక్కడ చూపిస్తుంది. అంటే సెర్చ్లో కీవర్డ్స్ని యూజ్ చేసుకొని అది సెర్చ్ చేసి ఇక్కడ వచ్చినటువంటి వెబ్సైట్లు మనకి ఇచ్చింది. మనం క్లిక్ చేసి ఆ వెబ్సైట్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ చూసుకొని మళ్ళీ మనం ఇంకొక వెబ్సైట్లో అంటే ఇంకా అందులో ఇన్ఫర్మేషన్ సరిపోకుంటే అప్పుడు ఏం చేస్తాం, మరొక వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో చూస్తాం. ఇంకా సరిపోలేదంటే ఇంకో దాంట్లోకి వెళ్తాం. ఇలా వేరువేరు వెబ్సైట్లో మనం ఇక్కడ లింక్స్ ఇచ్చింది కాబట్టి మనకు వేరువేరు వెబ్సైట్లను మనం ఇక్కడ వెతకడానికి అవకాశం ఉంది. అంటే మేజర్గా ఇక్కడ మనకు వెబ్సైట్స్ నుంచి మాత్రమే సమాచారం వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సెర్చ్ ఇంజన్లో వేరువేరు ఇన్పుట్స్ ఉన్నప్పటికీ కూడా వెబ్సైట్స్ నుంచి మాత్రమే ఇక్కడ సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే చాట్ జీపీటీలో వచ్చేసరికి వెబ్సైట్స్ కాకుండా కేవలం వెబ్సైట్స్ ఇట్లా లిస్ట్ ఇవ్వడం అనేది కాకుండా అన్ని వెబ్సైట్స్ అంటే ఇప్పుడు మనం ఇంటర్నెట్లో ఉన్నటువంటి దాదాపు ఉన్నటువంటి అన్ని వెబ్సైట్స్ నుంచి సమాచారాన్ని సేకరిస్తే ఎలా ఉంటుంది, అన్ని వెబ్సైట్సే కాకుండా అన్ని పుస్తకాలు, ఇప్పుడు ఈ టాపిక్ సంబంధించి ఎన్ని పుస్తకాలు ఉన్నాయో ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని అంతా ఒక దగ్గర తీసుకొస్తే ఎలా ఉంటుంది, అట్లాగే వేరువేరు ఇన్పుట్స్, వేరువేరు రీసెర్చ్, ఈ టాపిక్ పైన జరుగుతున్నటువంటి రీసెర్చ్ పేపర్స్ కావచ్చు, వీటన్నిటిని సంబంధించి ఇప్పుడు ఆ వెబ్సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, బుక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అట్లాగే రీసెర్చ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అట్లాగే దానికి ఇస్తున్నటువంటి క్వశ్చన్స్ వేరువేరు వాళ్ళు అడుగుతూ అక్కడ ఇస్తున్నటువంటి ఆన్సర్స్, వాటి నుంచి వచ్చేటువంటి నాలెడ్జ్, ఇన్ని తెలిసినటువంటి ఒక వ్యక్తి ఆన్సర్ చెప్తే ఎలా ఉంటుందో అలా చాట్ జీపీటీ ఆన్సర్ ఉంటుంది. గూగుల్ సెర్చ్లో కానీ మనం వేరే సెర్చ్లో కానీ అడిగినప్పుడు కేవలం ఆ కీవర్డ్స్ని బట్టి ఆ వెబ్సైట్ లింక్స్ ఇస్తుంది, దానికి మనం అక్కడ నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇందులో అన్నింటినీ రంగరించి ఒక్క దగ్గర అంటే అన్నీ తెలిసినటువంటి ఒక వ్యక్తి మనకు ఆన్సర్ చెప్తే ఎలా ఉంటుందో ఆ విధంగా మనకి చాట్ జీపీటీ అనేటువంటిది ఉంటుంది. అంటే దీంట్లో మనం ఏ ప్రశ్న అడిగినా అన్ని రకాలుగా వెబ్సైట్ నుంచి కానీ బుక్స్ నుంచి కానీ మనకు అన్ని రకాలుగా అది ఆన్సర్ని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం కూడా మనకు ఉంటుంది. అయితే కొన్ని ఉదాహరణలు చూస్తే ఇప్పుడు యాజ్ ఎ టీచర్గా లేదా పిల్లలు మనం ఏం అడగొచ్చు దీన్ని అని అంటే మనం ఏదైనా అడగొచ్చు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి, మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, తర్వాత నా 10th బర్త్డేకి ఏదైనా క్రియేటివ్ ఐడియాస్ ఇవ్వని అడుగుతున్నారు. అట్లాగే జావా స్క్రిప్ట్ సంబంధించి HTTP రిక్వెస్ట్ అని. అంటే ఇట్లా చూడండి ఇక్కడ ఒక 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఒక సబ్జెక్ట్ సంబంధించింది, ఫిజిక్స్ సంబంధించింది ఇచ్చారు, అట్లాగే ఒక జనరల్ టాపిక్ బర్త్డే సంబంధించి ఇచ్చారు, తర్వాత ఇక్కడ ఒకటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధించి ఇచ్చారు. అంటే చాట్ జీపీటీ కేవలం మనకు రిజల్ట్స్ ఇవ్వడం అంటే రీసెర్చ్లో మనం ఏ విధంగా అయితే ఇప్పుడు గూగుల్లో సెర్చ్ ఇంజన్లో ఏ విధంగా అయితే రిజల్ట్ ఇచ్చిందో అట్లా కాకుండా ఇన్డెప్త్గా వెళ్ళి మనం ఏదైనా అడిగినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా దీంట్లో పాసిబిలిటీస్ ఇంకా ఏమున్నాయి అనేటువంటి చూసినట్లయితే మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని అర్థం కాకుంటే ఇంకా సులభంగా చెప్పమని అడగవచ్చు, లేదా ఇప్పుడు ఈ ప్రశ్నను డిఫరెంట్ లెవెల్స్కి అడిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ఉదాహరణకు సేమ్ ఇదే ప్రశ్న ఇచ్చామనుకోండి, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అనేటువంటిది, ఎక్స్ప్లెయిన్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటువంటి క్వశ్చన్ నేను ఇస్తే, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇస్తే చూడండి దీని ఆన్సర్ ఎలా వస్తుంది అనేటువంటి చూద్దాం మనం. నేను ఈ ప్రశ్న అడిగిన తర్వాత అది ఆన్సర్ ఇస్తుంది చూడండి. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇక్కడ ఒక ఆన్సర్ ఇచ్చింది. ఇచ్చినటువంటి ఆన్సర్ చూడండి, అంటే కొంచెం టెక్నికల్ టర్మినాలజీ ఉంది. అయితే ఇది ఒక 6th క్లాస్ అబ్బాయికి లేదా 10 years బాబు 12 years బాబుకి అర్థమయ్యేలాగా లేదనుకోండి. అప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే ఈ ప్రశ్ననే కింద అడగవచ్చు. ఎలా ఎక్స్ప్లెయిన్ దిస్ ఫర్ ఏ 12 year కిడ్ స్టూడెంట్ అందాం, 12 years స్టూడెంట్ అని అంటాను చూడండి. చూడండి ఫస్ట్ దానికి సెకండ్ లాస్ట్ దానికి మనకు వచ్చినటువంటి ఆన్సర్ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి టాపిక్ అదే క్వాంటమ్ కంప్యూటింగ్ గురించే చెప్పింది. దీన్ని మనం 12 years స్టూడెంట్కి అని అన్నప్పుడు దాన్ని ఆన్సర్ మార్చి వాళ్ళ స్థాయికి అర్థమయ్యేలాగా చెప్పింది. ఇప్పుడు నేను దీన్ని ఇంకా మార్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్త్ గ్రేడ్ స్టూడెంట్ అని అడిగాను అనుకోండి.
అంటే ఒక మనిషితో మాట్లాడినట్టుగానే. ఇప్పుడు మామూలుగా మనకు సెర్చ్ ఇంజన్కి దీనికి తేడా ఏంటి? సెర్చ్ ఇంజన్లో మనం ప్రశ్న అడిగితే అది అప్పుడు ఉన్నటువంటి కీవర్డ్స్ని బట్టి మనకు రిజల్ట్స్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక ప్రశ్న అడిగిన తర్వాత ఆ ప్రశ్నకు సంబంధించి మనం మళ్ళీ ఏమన్నా అంటే ఇంకా ఒక 12 ఇయర్స్ బాబుకి అయితే స్టూడెంట్కి అయితే అర్థమయ్యేలాగా ఎలా ఉంటుందని అడిగితే అక్కడ ఆన్సర్స్ ఇచ్చింది. అట్లాగే మనం 12th గ్రేడ్ స్టూడెంట్స్కి అయితే ఎలా చెప్పాలి అనేటువంటి ఇక్కడ ఇచ్చింది. ఈ విధంగా మనము లెవెల్స్ పెంచుతూ కూడా అడగవచ్చు, లెవెల్ తగ్గించి కూడా అడగవచ్చు. తర్వాత ఇక్కడ ఒకటి మీరు గమనించండి, చాట్ జీపీటీ ఆన్సర్ ఇచ్చిన తర్వాత మనకు 3 ఐకాన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఒకటి కాపీ పేస్ట్ చేసుకోవడానికి ఒక బటన్ ఉంది, పక్కన థమ్స్ అప్ ఉంది, థమ్ డౌన్ ఉంది. అంటే మనకు ఆన్సర్ నచ్చితే థమ్స్ అప్ క్లిక్ చేయాలి, ఆన్సర్ నచ్చకుంటే థమ్స్ డౌన్ క్లిక్ చేయాలి. ఇలా ఎందుకు చేస్తామనంటే ఇది చేయడం ద్వారానే దీన్నే మనం మెషిన్ లెర్నింగ్ అన్నాం, ఇందాక చెప్పుకున్నాం. మనం కంప్యూటర్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి నేర్చుకుంటుంది అంటే మన నుంచే నేర్చుకుంటుంది. ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఈ అప్ ప్రెస్ చేశాను అనుకోండి, అంటే ఇది ఓకే 12 ఇయర్స్ స్టూడెంట్స్కి ఇది రిలవెంట్గా నేను ఇచ్చాను అనేటువంటిది అర్థమవుతుంది. నెక్స్ట్ టైం దీనికి ప్రిఫరెన్స్లో ఇది పెట్టుకుంటుంది. ఒకవేళ నేను దీనికి థమ్ డౌన్ చేశాను అనుకోండి, చేస్తే అంటే ఇది రిలవెంట్గా లేదు కాబట్టి ఇది మనం థమ్స్ అప్ థమ్ డౌన్ చేసిన తర్వాత కూడా ఒక విండో వస్తుంది, వచ్చి అడుగుతుంది మనల్ని. అంటే ఇందులో ఏంది మీకు ఏది నచ్చింది అడుగుతుంది, నచ్చకుంటే ఏది నచ్చలేదు అనేటువంటిది అడుగుతుంది. ఈ విధంగా మన నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని అప్పటికప్పుడే తాను మళ్ళీ రిఫైన్ చేసుకుంటుంది, ఇచ్చేటువంటి ఆన్సర్ని రిఫైన్ చేసుకుంటుంది. ఈ విధంగా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మనం ఇది తప్పు అని చెప్పగానే వాళ్ళు కరెక్ట్ చేసుకునే ప్రయత్నం ఎలా చేస్తారో అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఈ చాట్ జీపీటీ కూడా ఆ విధంగా కరెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తుంది. ఇప్పుడు రకరకాలుగా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇందులో ఉన్నటువంటి ఎగ్జాంపులే మనం తీసుకున్నాము. ఇది కాకుండా ఇంకా వేరు ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే సింపుల్ ఎగ్జాంపుల్స్ నేను ఇంతకుముందు అడిగినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. ఇప్పుడు జర్మనీ ఏకీకరణకు సంబంధించి ఒక డౌట్ ఉంది, దాన్ని నేను సింపుల్గా చెప్పాలనుకుంటే ఎలా అనేటువంటిది ఇక్కడ నేను ఒక చిన్న క్వశ్చన్ లాగా అడుగుతాను చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటిది యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ అనేటువంటి ఒక నేను క్వశ్చన్ అడిగాను. దానికి సంబంధించి ఏం అడిగాను చూడండి, రైట్ 5 మార్క్స్ ఆన్సర్ ఫర్ యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ అన్నాను. ఇక్కడ 5 మార్క్స్ అని కూడా మెన్షన్ చేశాను, అంటే ఒక 5 మార్క్స్ లెంత్లో ఉండేలాగా ఉండాలని చెప్పి ఇస్తే ఇదేం చేసిందంటే యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ అనేటువంటిది ఆ టాపిక్ పైన మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చింది చూడండి. అయితే ఈ ఇచ్చినటువంటి దాన్ని మళ్ళీ ఏమంటున్నా అంటే ప్లీజ్ సింప్లిఫై ద అబో అన్నాను, అంటే దాన్ని మళ్ళీ సింపుల్గా ఒక పారాగ్రాఫ్లో అర్థమయ్యేలాగా చెప్పింది. ఈ విధంగా చూడండి, అంటే ఒక ప్రశ్న అడిగిన తర్వాత దాన్ని మనకి ఎలా కావాలంటే అలా. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన దాన్ని మళ్ళీ పక్కన మనం యాడ్ చేయవచ్చు, ఫ్రమ్ సిబిఎస్ఈ సిలబస్ అని ఇవ్వచ్చు, లేకుంటే ఫ్రమ్ రీసెర్చ్ స్కాలర్స్ అనొచ్చు, లేకుంటే ఫ్రమ్ హిస్టరీ బుక్స్ అని చెప్పవచ్చు, లేదా పర్టికులర్గా ఒక బుక్ పేరు చెప్పి ఆ బుక్ నుంచి దీన్ని సమాచారాన్ని ఇవ్వమని చెప్పి సమ్మరీ ఇవ్వమని చెప్పి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది చూడండి. అంటే అన్నిటినీ ఒక దగ్గర తీసుకొస్తుంది. అందుకే ఇది చాలా శక్తివంతమైనదని చెప్పుకుంటున్నాం. చాట్ జీపీటీ ఎందుకు ఇంత ఒక రెవల్యూషన్ లాగా వచ్చిందని అంటే ఈ సమాచారం కేవలం ఏదో జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఒక దగ్గర నుంచి తీసుకొచ్చేది కాకుండా వేరు సోర్సెస్ నుంచి బుక్స్ నుంచి కూడా మనకి సమాచారాన్ని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను చూడండి. తెలుగు పుస్తకాల గురించి ఒక క్వశ్చన్ అడిగాను నేను, ఏమనంటే బెస్ట్ తెలుగు నావల్స్ అని టైప్ చేశాను. అంటే మనం మొత్తం డిస్క్రిప్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, మనం ప్రశ్న అడిగినట్టుగా ఉండొచ్చు, ఒక మనిషిని ఎలా అడుగుతామో అలా అడగవచ్చు, లేదా జస్ట్ ఇక్కడ సింపుల్గా టైప్ చేశాను బెస్ట్ తెలుగు నావల్స్ చెప్పమని అడిగాను. అడగగానే కొన్ని నావల్స్ పేర్లు ఇక్కడ మనకు డిస్ప్లే చేసింది. కన్యాశుల్కం అని, తర్వాత మల్లీశ్వర్ అని, అన్నమయ్య, దేవుడు చేసిన మనుషులు, యజ్ఞం, ఇట్లా కొన్ని పేర్లు ఇచ్చింది. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయని చెప్పి కూడా కింద మెన్షన్ చేసింది, డిఫరెంట్ ఒపీనియన్స్ వీటిపైన ఉన్నాయని చెప్పి. తర్వాత నేను ఇప్పుడు ఏం చెప్పానంటే ఈ ఇచ్చినటువంటి ఆన్సర్స్లో అది ఏదని చెప్పకుండా నేను ఏమంటున్నా అంటే దీంట్లోంచి మొదటి దాన్ని నాకు బ్రీఫ్ చేయమని అన్నాను, మొదటిది అని అంటున్నాను, అంతేగాని ఇక్కడ పేరు చెప్పట్లేదు, కన్యాశుల్కం అని చెప్పట్లేదు. అంటే ఇది ఒక మనిషిలాగా గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత ఒక వ్యక్తితో నేను మాట్లాడాను, మంచి పుస్తకాలు ఏమున్నాయి అని అంటే ఆయన ఫస్ట్ ఒక పుస్తకం చెప్పాడు, తర్వాత ఇంకోటి చెప్పిన తర్వాత మీరు మొదట చెప్పారే ఆ మొదటి పుస్తకం గురించి ఒకసారి మంచిగా నాకు అర్థమయ్యేలా చెప్పండి అని అడుగుతాం. అంటే ఒక మనిషిని అడిగినట్టుగానే ఒక సెషన్లో ఒక చాట్లో అన్ని ప్రశ్నలు అది గుర్తుపెట్టుకుంటుంది, అది ఇచ్చినటువంటి ఆన్సర్స్ అన్నింటిని గుర్తుపెట్టుకొని మనం ఒక్కొక్క క్రమంగా దానికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తుంది. చూడండి, నేను ఇక్కడ ఏం అడిగానంటే నువ్వు ఇచ్చిన పుస్తకాల్లో అని కూడా నేను ఏమనలేదు, జస్ట్ ఏమన్నాను మొదటి దాని గురించి నాకు బ్రీఫ్ చేయన్నాను. అంటే ఆటోమేటిక్గా అది మొదట ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఏది, కన్యాశుల్కం గురించి ఒక బ్రీఫ్ ఇచ్చింది, చిన్న బ్రీఫ్ నోట్స్ లాగా ఇచ్చింది. కన్యాశుల్కం ఇది తెలుగు నావల్ రిటర్న్ బై గురజాడ అప్పారావు. ఈ విధంగా దానికి సంబంధించి ఒక బ్రీఫ్గా మనకు అర్థమయ్యేలాగా ఇచ్చింది. దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనం షార్ట్గా ఇవ్వమన్నాం కాబట్టి బ్రీఫ్గా ఉన్నాం కాబట్టి బ్రీఫ్ ఇచ్చింది.
ఇలాగే నెక్స్ట్ అడిగాను చూడండి, వాట్ ఈస్ ద పాపులర్ తెలుగు సైఫై నావల్ అని అన్నాను. తెలుగులో సైన్స్ ఫిక్షన్ సంబంధించినటువంటి నావల్స్ ఏమున్నాయని అడిగాను. చూడండి, ఇప్పుడు మనము వేర్వేరు భాషల్లో సంబంధించినటువంటి, తెలుగు అంటే మన భాషకు సంబంధించినటువంటి పుస్తకాల అవగాహన కూడా దీనికి ఉంది. అయితే చాట్ జీపీటీ ఫ్రీ అకౌంట్లో ఇప్పటివరకు మనకు 2021 వరకు డేటా ఉందని చెప్పారు, కానీ దాన్ని కూడా అప్డేట్ చేస్తున్నారు. ప్లస్ వర్షన్లో వచ్చేసి ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ప్లస్ వర్షన్లో డైరెక్ట్గా ఇమేజెస్ కూడా అందులో వచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడే మనం వేర్వేరు రకాల యాక్టివిటీస్ సంబంధించినటువంటివి కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ నేను అడిగింది ఏంటి, ఒక సైఫై నావల్స్, తెలుగులో సైఫై నావల్స్ ఏమున్నాయి, సైన్స్ ఫిక్షన్ నావల్స్ ఏమున్నాయి అనేటువంటిది నేను అడిగినప్పుడు ఇక్కడ విలువలు అని, తర్వాత వేయి పడగలని, అయితే అదేవిధంగా చంద్రకాంత అని, ప్రజా వికాసం అని, అగ్నిపుత్ర అని కొన్ని నావల్స్ పేర్లు ఇక్కడ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత నేనేమో అడిగాను చూడండి, కెన్ యూ టెల్ మీ అబౌట్ చీకట్లో సూర్యుడు అని అడిగాను. ఇది ఇందులో చూపించలేదు. చీకట్లో సూర్యుడు అనేటువంటిది యండమూరి వీరేంద్రనాథ్ యొక్క సైన్స్ ఫిక్షన్, అద్భుతమైనటువంటి నవల తెలుగులో సైన్స్ ఫిక్షన్. అయితే దాని గురించి ఇక్కడ అడిగితే, ఇక్కడ ఐఎమ్ సారీ బట్ ఐ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆఫ్ తెలుగు నావల్ కాల్డ్ చీకట్లో సూర్యుడు. ఇలా ఇచ్చినప్పుడు నేను దానికి మళ్ళీ ఇచ్చానంటే ద నావల్ అబౌట్ పవర్ ఆఫ్ ద సన్ అండ్ ఏలియన్స్ బై యండమూరి వీరేంద్రనాథ్ అని నేను ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఈ ఫీడ్బ్యాక్ను కూడా అది గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం అడిగినప్పుడు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా సేకరించే ప్రయత్నం అది చేస్తుంది. చూడండి, ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది పర్ఫెక్ట్ కాదని నేను చెప్పాను. అంటే 100% అనేటువంటిది కాదు, అది మెషిన్ లెర్నింగ్. ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు అది నేర్చుకుంటూనే ఉంటుంది. ఒక మనిషి ఏ విధంగా మనం వేర్వేరు సందర్భాల్లో వ్యక్తులను కలిసినప్పుడు, విన్నప్పుడు, వార్తలు విన్నప్పుడు, వేర్వేరు న్యూస్ చదివినప్పుడు, ఇట్లా మనం కొత్త విషయాలు మన మనసులో చేరుతుంటాయి. చేరినటువంటి మెదడులో చేరినటువంటి వాటిని మనం ఎలా అయితే గుర్తుపెట్టుకుంటూ అనలైజ్ చేస్తామో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనం ఇచ్చేటువంటి రెస్పాన్స్ని బట్టి, అది ఇచ్చేటువంటి రెస్పాన్స్, దానికి ఇచ్చే మనం ఫీడ్బ్యాక్, లేదా మనం చెప్పినప్పుడు దాని గురించి మనం అది మళ్ళీ గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం అనేటువంటి చేస్తుంది. చూడండి, అది చెప్పలేకపోయినప్పుడు క్షమించమని చెప్తుంది. ఐ అపలైజ్ ఫర్ ద కన్ఫ్యూజన్, ఐ వాజ్ అనేబుల్ టు ఫైండ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అప్పుడు తెలుగు నావల్ కాల్డ్ చీకట్లో సూర్యుడు. అంటే ఈ విధంగా దాని గురించి చెప్పిన తర్వాత ఒక్కటి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే, మెన్షన్డ్ ఇన్ దిస్ లిక్ అని నేను అడిగాను. ఒక ఆడియబుల్ బుక్లో ఉంది అని అంటే, నేను ఆడియో బుక్ సంబంధించి ఇంకా చేయట్లేదు, ఇది ఓన్లీ టెక్స్ట్ సంబంధించింది, కట్ ఆఫ్ డేట్ కూడా 2021 వరకు అని చెప్పి ఇక్కడ చెప్తుంది. అంటే స్టార్టింగ్లో నేను ఇది చాట్ జీపీటీ వచ్చిన కొత్తలో నేను వాడినటువంటిది, ఇప్పుడు ఇంకా దానికి సంబంధించి ఇంకా అభివృద్ధి అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా నేను థ్యాంక్ యూ చెప్పినప్పుడు కూడా యు ఆర్ వెల్కమ్ అని చెప్పి, ఏదైనా నా వల్ల ఏదైనా మిస్టేక్ అయి ఉంటే క్షమించండి అని చెప్పి కూడా ఇక్కడ చెప్తుంది. ఎందుకంటే పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను అనేటువంటి ఒక ఫీలింగ్, ఒక మనిషికి ఉన్నటువంటి ఫీలింగ్ ఇక్కడ మనకు అది కనిపిస్తుంది. మామూలుగా అయితే ఇలా రాదు, ఐ అపోలైజ్ అనేటువంటిది ఇక్కడ రాదు. థ్యాంక్ యూ అన్నప్పుడు నేను మీకు హెల్ప్ చేయడానికి ఉన్నా, ఇంకెలాంటి క్వశ్చన్స్ అయినా అడగండి అని మాత్రమే వస్తుంది. కానీ ఇక్కడ అపోలైజ్ అని ఎందుకని అంటే, మనం ఒక ప్రశ్నకు అది ఆన్సర్ చేయలేకపోయింది కాబట్టి తన మనసులో, ఒక మనిషి మనసులో ఏ విధంగా ఉంటుంది ఫీలింగ్ అనేటువంటిది, అట్లాంటి ఫీలింగ్ ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది ఒక కంప్యూటర్ ఇస్తున్నటువంటి ఆన్సరు ఎలా ఒక మనిషిలాగా ఆలోచిస్తుంది అనేటువంటి దానికి ఉదాహరణ చెప్పడం కోసం నేను ఇది చూపిస్తున్నాను. అట్లాగే తను చెప్పినటువంటి యండమూరి వీరేంద్రనాథ్ సంబంధించినటువంటి నావల్ విలువల గురించి నేను చెప్తే, అది ఒక టైం ట్రావెలర్ సంబంధించినటువంటి నావల అని చెప్పి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చింది. చూడండి, ఇట్లా ఇది ఒక అంటే తెలుగు నావల్ సంబంధించినటువంటిది. దీన్ని ఇంకా అంటే ఈ సైఫై నావల్ సంబంధించి నేను ఇంకొక క్వశ్చన్ అడిగాను, అక్కడ చెప్తాను, అక్కడ ఏం చేస్తుందో చూడండి మీరు. అంటే దీని శక్తి ఎంత ఉంది, ఎంత పవర్ఫుల్గా ఉంది అనేటువంటిది ఇక్కడ మళ్ళీ నేను అడిగాను. సమ్ పాపులర్ తెలుగు సైఫై నావల్స్ అంటే ఇంకా కొన్ని ఇచ్చిన తర్వాత సెకండ్ దాని గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయమన్నాను. అంటే ఆ సెకండ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను ఇక్కడ ఏమడిగాను చూడండి, ఈ ప్రశ్న మీరు జాగ్రత్తగా గమనించండి. అంటే మామూలుగా ఆర్ దేర్ ఎనీ ఇంగ్లీష్ నావల్స్ ఆన్ ది సేమ్ టాపిక్ అన్నాను. ఇక్కడ దాకా తెలుగు నావల్ గురించి అడిగిన తర్వాత తెలుగు నావల్లో ఒక నావల్ గురించి చెప్పిన తర్వాత ఈ చెప్పినటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ఈ టాపిక్ సంబంధించి ఏదైనా సేమ్ టాపిక్లో ఇంగ్లీష్లో నావల్ ఏదైనా ఉందా అని అడగానే చూడండి, కొన్ని నావల్స్ పేర్లు ఇక్కడ మనకి ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంటే పుస్తకాల పేర్లు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో నేను ఇక్కడ ఇందులో ఇచ్చినటువంటి దాంట్లో ఒకటి వార్ ఆఫ్ వరల్డ్స్ అనేటువంటి ఒక సైన్స్ ఫిక్షన్ ఉంది. ఈ సైన్స్ ఫిక్షన్ హెచ్.జి. వెల్స్ రచించినటువంటి, దీనికి సంబంధించి అడుగుతున్నాను. రైట్ షార్ట్ రివ్యూ అంటే రివ్యూ అడుగుతున్నాను. ఇక్కడ రివ్యూ కూడా చూడండి, అంటే మామూలుగా ఇక్కడ సమ్మరీ అని బ్రీఫ్ అని అడగకుండా రివ్యూ అడుగుతున్నాను, అది ఎలా ఉంది అనేటువంటిది. కాబట్టి దాని గురించి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అయ్యారు, అవన్నీ రివ్యూస్ అన్నిటిని కూడా సేకరించి చాలా వెబ్సైట్లో
ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రివ్యూ ఉంటుంది. ఒక మూవీ గురించి మనకు వేరు వాళ్ళు వేరు రివ్యూలు ఇస్తారు. ఇందాక నేను మెషిన్ లెర్నింగ్ గురించి చూపించినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపించాను. 3 వ్యక్తులు ఒక సినిమా గురించి వేరు రివ్యూలు ఇచ్చినప్పుడు ఆ రివ్యూలన్నింటినీ మళ్ళీ మన రివ్యూతో కలిపి ఏ విధంగా ఫైనల్గా దానికి ఒక రేటింగ్ అనేటువంటిది ఇస్తుందనేది చూసాం. అలాగే ఇక్కడ రివ్యూ అడిగినప్పుడు రివ్యూ ఇస్తుంది చూడండి. ఈ విధంగా మనము ఒక నావల్ సంబంధించినటువంటి ఒక చిన్న క్వశ్చన్ ఇక్కడ అడగడం అనేటువంటిది జరిగింది. ఇట్లా తెలుగులో కూడా ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. నేను అయితే తెలుగు లాంగ్వేజ్ నేను సంబంధించి కొంత ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయితే తెలుగులో కూడా మనం టైప్ చేస్తే నేను కొన్ని ప్రయత్నం చేసి చూశాను. చేసినప్పుడు తెలుగులో కూడా ఇది జవాబు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, నేను ఏదైనా ఒక టాపిక్ పైన నేను ఇక్కడ ఒక కొత్త చార్ట్ న్యూ చార్ట్ అనేది తీసుకుంటాను. పైన న్యూ చార్ట్ తీసుకున్నాను చూడండి. ఆల్రెడీ తెలుగులో అడిగింది చూపిస్తాను. ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ తెలుగులో నేను ఒకటి అడిగాను. తెలుగులో 12 సంవత్సరాల విద్యార్థి కోసం మంచి కథల పుస్తకాలు ఏవి అని అడిగాను. తెలుగులో అడిగాను. ఇది అంటే టైప్ చేయడం తెలుగులో టైప్ చేశాను. టైప్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ తెలుగులో ఉన్న ప్రముఖ పుస్తకాలు మరియు కథలు పద్యాలు అనేవి వివిధ విధాలుగా లభిస్తాయి. ఇవి కొన్ని సూచనలు కావు. అంటే ఇక్కడ కొంచెం సెంటెన్స్ ఫ్రేమింగ్ కరెక్ట్గా లేదు. తెలుగులో ఇంకా సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేటువంటి కరెక్ట్ లేదు. తెలుగు కథల సంగ్రహం అని, తెలుగు సాహిత్య సమూహం అని, తర్వాత తెలుగు పద్యాలని కొన్ని ఉదాహరణలు ఇచ్చింది. అయితే ఆధునిక రచయితల పుస్తకాలు కావాలి అని అంటే కొన్ని పుస్తకాలు ఇక్కడ మనకు కొన్ని పుస్తకాల పేర్లు కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. చూడండి, తెలుగులోనే అడిగాను. ఇది అడగడం నేను ఇందులో 3వ పుస్తకం గురించి చెప్పాను. అంటే నా తెలుగులో 3వ పుస్తకం చెప్పే పరిమితిని మీరు స్పష్టంగా చెప్పలేదు. అంటే ఇక్కడ నేను ఏ పుస్తకం అని చెప్పలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పండి అంటుంది. ఇక్కడ మిస్టర్ కూల్ అనేటువంటి ఆ 3వ పుస్తకం గురించి అడిగినప్పుడు ఇది దాని గురించి కూడా మళ్ళీ ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. నేను ఇక్కడ ధన్యవాదాలు అని చెప్పాను. చెప్పిన తర్వాత మీకు సాయం చేయడానికి ధన్యవాదాలు, ఎందుకంటే నేను ఒక సంగతి లేదు, నా ఉత్తరాలు సాయం కావాలని ఆశిస్తాను. అంటే ఇక్కడ సరిగ్గా సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేటువంటిది లేదు. అయితే నేను ఇక్కడ ఏం చెప్పాను చూడండి, నీ తెలుగు భాష సరిగా లేదు, వాక్య నిర్మాణం అభివృద్ధి చేసుకోగలరు అని చెప్పాను. అంటే అప్పుడు ధన్యవాదాలు, నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి ఇచ్చింది. దాన్ని మళ్ళీ పై జవాబాన్ని ఆంగ్లంలో ఇవ్వంటే మళ్ళీ దాన్ని ఆంగ్లంలో ఇచ్చింది. అంటే తెలుగులో ఇచ్చినటువంటి జవాబునే కింద ఇంగ్లీష్లో ఇచ్చింది. నేను ఇక్కడ మళ్ళీ చెప్పాను ఏంటంటే, నీ తెలుగు లాంగ్వేజ్ కరెక్ట్గా లేదు, వాడు సెంటెన్స్ ఫ్రేమింగ్ కరెక్ట్గా లేదు, సెట్ చేసుకోమని చెప్తే నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి ఇక్కడ చెప్పడం అనేటువంటి జరిగింది. అంటే ఒక సింపుల్ ఒక మనిషిలాగానే తనకు తెలియకుంటే తెలియదని చెప్తుంది, నేర్చుకోమనంటే నేర్చుకుంటుంది. అట్లాగే మనం ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా, అంటే ఇది క్రమంగా ఇందాక చెప్పాను నేను, అది కంప్లీట్గా 100% కాలేదు, ఇంకా నేర్చుకుంటుంది అనేది. క్రమక్రమంగా మనం భవిష్యత్తులో ఇంకా అద్భుతాలు చూసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా వాయిస్ క్లియర్ లేదా సార్? ఇప్పుడు రావట్లేదా వాయిస్ డిస్టర్బ్? ఇప్పుడు సార్ ఇప్పుడు క్లియర్ ఉంది. డిస్టర్బెన్స్ ఉన్నట్లేదు అసలు. ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు ఓకేనా సార్? ఓకే ఓకే పెంచాను, సౌండ్ పెంచాను. ఓకే. అయితే ఈ విధంగా మనం తెలుగులో అడిగినా కూడా జవాబుని చెప్తుంది. చాట్ జీపీటీలో తెలుగులో కూడా ఇవ్వచ్చు, కానీ ఇంకా వాక్య నిర్మాణం అనేది సరిగా లేదు తెలుగులో. మనం మళ్ళీ అడుగుతుంటే అది సెట్ చేసుకుంటుంది, ప్రయత్నం చేస్తుంది, తప్పనిసరిగా అది నేర్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా రకరకాల టాపిక్స్ పైన ఒక స్టూడెంట్గా ఏం అడగవచ్చు, ఒక స్టూడెంట్కి ఏం అడగవచ్చు అనేటువంటి చూద్దాం. ఇప్పుడు న్యూ చార్ట్ తీసుకొని నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. నేను ఆల్రెడీ కొన్ని రాసి పెట్టుకున్నాను, మీకు ఈజీగా వెంటనే అడగడానికి సులభంగా ఉంటుందని చెప్పి. ఉదాహరణకు చూడండి, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ అని చెప్పి సబ్జెక్ట్ ఇవ్వచ్చు. అంటే కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం ఇన్ ఫిజిక్స్ అని చెప్పి అడిగాను అనుకోండి. అప్పుడు దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాంట్లో చెప్పినటువంటి ఆన్సర్లో ఇంకేమైనా మనం మళ్ళీ అడిషనల్గా అడిగితే దానికి సంబంధించినటువంటి చూడండి, సేమ్ మనం ఇది ట్రై చేద్దాం. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్, ఇక్కడ నేను ఎలక్ట్రిక్ ఇది తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో సెట్ చేస్తున్నాను. అయితే మనం ఏదైనా తప్పు టైప్ చేసినా కానీ అది అర్థం చేసుకొని కరెక్ట్ ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. చూడండి, నేను ఇక్కడ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం అని ఇచ్చాను. అయితే ఎలక్ట్రోమాగ్నెటిజం గురించి ఇన్ ఫిజిక్స్ అంటే ఇక్కడ ఈ విధంగా ఆన్సర్ చెప్తుంది. చూడండి, మీరు లైవ్గా చూడండి, ఇక్కడ ఆన్సర్ చెప్తున్నప్పుడు మనకి ఈ విధంగా ఒక్కొక్క లైన్స్ వచ్చి దాని పేరు కూడా ఇక్కడ సెట్ చేసేసింది. ఎలక్ట్రోమాగ్నెటిజం ఇన్ ఫిజిక్స్ అనేటువంటిది ఒక పేరు పైన ఆటోమేటిక్గా చార్ట్కి ఒక పేరు ఇవ్వడం అనేది జరిగింది. ఇలా ఇచ్చిన తర్వాత చూడండి, ఇది మనకు ఓకే అనుకుంటే దీన్ని మనం ప్రెస్ చేస్తాం, మనకు కావాలనుకుంటే ఇక్కడ కాపీ చేసి మనం పేజ్ చేసుకుంటాం. ఇప్పుడు దీన్నే ఇక్కడ చూడండి, వాట్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్.
అప్లికేషన్స్ అని అడుగుతున్నాం. దీనికి వాట్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఫర్ దిస్ అంటున్నాను. ఆ ఎలక్ట్రోమాగ్నెటిజం కూడా అనట్లేదు చూడండి. ఇక్కడ మీరు గమనించండి, జస్ట్ వాట్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఫర్ దిస్ అన్నాను. చూడండి ఆన్సర్ చెప్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిజం సంబంధించి ఏమేం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయటువంటిది ఇక్కడ మనకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎలక్ట్రిసిటీ జనరేషన్ అని, కమ్యూనికేషన్ టెక్నాలజీ, మెడికల్ ఇమేజింగ్, ఇట్లా ఎలక్ట్రిక్ మోటార్స్, ఈ విధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్, ఈ విధంగా ఏమేమి ఉన్నాయనేటువంటిది, ఆస్ట్రానమీలో కూడా ఎట్లా వాడతారు వేవ్స్, ఇవన్నీ కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇలా ఒక సబ్జెక్ట్ సంబంధించి ఒక ప్రశ్న ఒక టాపిక్ పైన కూడా మనం అడిగేటువంటి అవకాశం ఉంది. రెండోది ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఏదైనా ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం ఇచ్చి, అంటే ఒక ఈక్వేషన్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయడానికి స్టెప్స్ చెప్పమని కూడా అడగవచ్చు. అంటే మ్యాథమెటిక్స్లో ఏదైనా ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ప్రాబ్లమ్ని మనం జస్ట్ కాపీ పేస్ట్ చేసి దానికి సంబంధించి దీన్ని స్టెప్ బై స్టెప్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయమంటే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇక్కడ ఉదాహరణ నేను చూపిస్తాను చూడండి. ఇంకా 10th గ్రేడ్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అని తీసుకుంటున్నాను. ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకుంటాను, తీసుకొని అడిగి చూద్దాం ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేటువంటిది. ఏదైనా ఒక దాన్ని తీసుకుంటాను, ఒక టాపిక్ నేను తీసుకుంటున్నాను. ఇది వెబ్సైట్లో మనకు క్వశ్చన్ టు ఆన్సర్ ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా మనకు ఒక మనిషిలాగా, అంటే రియల్గా ఒక టీచర్ దగ్గర కూర్చొని, అంటే టీచర్ని ఎవరు కూడా మనకు రీప్లేస్ చేయలేరు. కానీ ఇక్కడ ప్రయత్నం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ మనం ఒక ప్రశ్న ఇచ్చామనుకోండి, ట్రై చేద్దాం. ఈ ప్రశ్న ఇచ్చి నేను కూడా ఇంకా ట్రై చేయలేదు, ఇప్పుడే ట్రై చేస్తాను చూడండి. ఇక్కడ ఒక ఇచ్చాను, ఫైండ్ ద ఇంటర్సెప్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రేట్ లైన్స్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అని చెప్పి ఒక క్వశ్చన్ ఇచ్చాను. ఇచ్చి ఆన్సర్ ఎట్లా ఇస్తుందో చూద్దాం. చూడండి, మీరు ఇక్కడ గమనించవచ్చు, స్టెప్ బై స్టెప్ ఆన్సర్ ఇస్తుంది చూడండి. టు ఫైండ్ ద ఎక్స్ ఇంటర్సెప్ట్, ఇక్కడ కాన్సెప్ట్ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది. టు ఫైండ్ ద ఎక్స్ ఇంటర్సెప్ట్ వి సెట్ y = 0 అండ్ సాల్వ్ ద ఫర్ ఎక్స్ అని అంటారు. ఇది మెయిన్ కాన్సెప్ట్. అంటే వైని 0గా తీసుకొని చేస్తే వస్తుందని చెప్పి ఇక్కడ వైని సబ్స్టిట్యూట్ చేసి మనకు ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేసింది చూడండి. ఇన్స్ ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ గివెన్ స్ట్రేట్ లైన్ ఈజ్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఇక్కడ చూడండి, ఈ విధంగా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఇట్లా మనం ఒక మ్యాథమెటిక్ ప్రాబ్లమ్ని జస్ట్ కాపీ పేస్ట్ చేశాను. నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేసి దీనికి సంబంధించినటువంటి జవాబు చెప్పమని అడిగాను. అయితే చాలామంది ఇప్పుడు ChatGPT పైన నెగిటివ్ థాట్స్ వచ్చిన దానికి ఉదాహరణ కూడా ఏంటంటే, పిల్లలకి హోంవర్క్ ఇవ్వగానే డైరెక్ట్గా ఇందులో కాపీ పేస్ట్ చేసుకొని ఆన్సర్ రాస్తున్నారని చెప్పి ఒక ప్రచారం అయింది. అంటే నిజానికి ఉద్దేశం అది కాదు. ChatGPTని ఉపయోగించి మన సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవాలి. అంతేగాని డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసుకుంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం అనేటువంటిది ఉండదు. ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయించడం కోసం చూడండి, డైరెక్ట్గా స్టెప్స్ వేయలేదు. అది స్టెప్స్ వేస్తే మనం అనుకోవచ్చు, డైరెక్ట్గా స్టెప్స్ వేస్తే ఇది స్పూన్ ఫీడింగ్ లాగా ఉంది, ఇందులో ఏముంది అని అనుకోవచ్చు. ఇప్పుడు అదే నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇంత డీటెయిల్గా రాకపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక ఆన్సర్ ఇచ్చిన తర్వాత టు ఫైండ్ ద ఎక్స్ ఇంటర్సెప్ట్ వి సెట్ y = 0 అండ్ సాల్వ్ అని అడిగింది. అంటే ఇక్కడ నేను దీన్ని అడుగుతాను ఏమనంటే, వై షుడ్ వి టేక్ సెట్ y యాజ్ 0 అని అడుగుతున్నాను. మళ్ళీ క్వశ్చన్ ఒక టీచర్ని అడిగినట్టుగా. మళ్ళీ చూద్దాం. సెట్టింగ్ y = 0 allows us to find the x-intercept of the line which is the point where the crosses the x-axis. ఇట్లా చూడండి, ఈ ప్రశ్నలో అది ఇచ్చినటువంటి జవాబులో ఎందుకు తీసుకోవాలి, వైని ఎందుకు నేను 0 తీసుకోవాలని అడిగితే మళ్ళీ చెప్తుంది. ఇప్పుడు ఇది మనకు డైరెక్ట్ ఆన్లైన్లో అది ఉండదు. మధ్యలో మళ్ళీ అది ఇచ్చిన ఆన్సర్ని మనం రాసుకోవడం తప్పిస్తే దానికి సంబంధించి ఎందుకు ఎలా అనేటువంటి మన విషయాన్ని అడిగితే చెప్పేటువంటి అవకాశం ఉండదు. చూడండి, ఒక టీచర్ చెప్పినట్టుగానే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది. నేను మళ్ళీ చెప్తాను, టీచర్కి ఏది కూడా రీప్లేస్మెంట్ కాదు, కానీ ఇది ఒక అడిషనల్ సప్లిమెంట్గా కూడా మనకి ఇది ఉపయోగపడబోతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూసాం. ఒక మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు స్టెప్స్ మాత్రమే వేయకుండా ఎందుకు అనేటువంటిది ఎలా చేయాలనేటువంటి చెప్తూ స్టెప్స్ వేసింది. ఇది ఆన్సర్లో వాళ్ళు రాయని అవసరం లేదు, కానీ అయినా కానీ ఇక్కడ ఇది చెప్పడం అనేటువంటి జరిగింది. మళ్ళీ ఆ ప్రశ్నలో నేను ఎందుకు ఇలా చేసావు అని అంటే అప్పుడు దానికి ఇచ్చింది.
ఇప్పుడు ఇంకా గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ అంటాను, చూద్దాం ఇస్తుందా లేదా. షూర్ అని చెప్పి ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తుంది చూడండి. అంటే మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా ట్రై చేసేటువంటి అవకాశం ఉంది. ఇదంతా అయిన తర్వాత అంటే ఆన్సర్స్ ఇచ్చిన తర్వాత చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఆన్సర్ కూడా దాన్ని సాల్వ్ చేసి మనకు ఇక్కడ చూపిస్తుంది. అంటే టీచర్స్ దీన్ని ఎట్లా వాడుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గివ్ సమ్ క్వశ్చన్స్ ఫర్ 10th grade స్టూడెంట్ ఆన్ ది సేమ్ టాపిక్. నేను గివ్ సమ్ అనుకుంటే గివ్ 10 క్వశ్చన్స్ అంటాను. చూడండి ఇస్తుందా లేదా చూద్దాం. మీరు గమనించండి, ఇక్కడ క్వశ్చన్స్ ఇస్తుంది చూడండి. 10 క్వశ్చన్స్ రెడీగా 10 క్వశ్చన్స్ ఇచ్చేసింది. ఇప్పుడు వీటికి ఆన్సర్స్ ఇవ్వమని కూడా మనం అడగవచ్చు. అంటే టీచర్ డైరెక్ట్ ఏదైనా టెస్ట్ పెట్టాలనుకున్నప్పుడు, పిల్లల్ని ప్రశ్నలు అడగాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు జనరేట్ చేసి ఈ క్వశ్చన్స్ డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా 10th grade అన్నాను కాబట్టి అది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇది హయ్యర్ క్లాసెస్కి వెళ్ళకుండా వాళ్ళ గ్రేడ్లో ఉండే విధంగా కొన్ని క్వశ్చన్స్ తయారు చేస్తుంది. ఇప్పుడు దీన్నే కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తయారు చేయమని కూడా అడగవచ్చు. చూడండి ఇక్కడ గివ్ సమ్ అనుకుంటా 5 అంటాను విత్ ఆన్సర్స్. చూడండి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తయారు చేస్తుంది. అసలు ఎవరు ఇంత మనకు హెల్ప్ చేస్తారండి? మామూలుగా ఒక మనిషి దగ్గరికి వెళ్ళి మనం ఇన్ని క్వశ్చన్స్ అడిగితే చిరాకుతో వెంటనే మనల్ని విసిరి కొడతారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ ప్రశ్నలు అడుగుతున్నాం, మళ్ళీ ఇన్ని రకాలుగా అడుగుతున్నాం అని. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి, అది కంప్యూటర్ కాబట్టి మనకు ఓపికగా ఒక్కొక్క జవాబుని ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. చూడండి ఇక్కడ మల్టిపుల్ క్వశ్చన్స్ ఇచ్చింది, కింద ఆన్సర్ సి అని ఇచ్చింది. వీటిని మనం డైరెక్ట్గా పిల్లలకి ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్ చూడండి, సబ్జెక్టుని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాము, తర్వాత మ్యాథమెటిక్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమన్నాము, అట్లాగే ఈ ఇచ్చినటువంటి దానిలో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఇంకా కొన్ని ఇవ్వమన్నాము, ఆ తర్వాత దాన్ని మల్టిపుల్ చాయిస్ ఇవ్వమన్నాము. ఎలా ఇవ్వమన్నా కూడా దానికి ఆన్సర్స్తో సహా ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. దీంతో క్విజ్ లాగా ఆడుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే స్టూడెంట్స్ ఒక టాపిక్ ఓపెన్ చేసి గివ్ మీ ఏ క్విజ్ అని చెప్తే ఆ క్విజ్ ఒక్కొక్క క్వశ్చన్ అది అడుగుతుంటుంది, మనం ఆన్సర్ ఇచ్చే ఆన్సర్ని బట్టి అది తప్ప రైట్ అని చెప్పి కంటిన్యూ అవుతుంది. ఈ విధంగా చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పాలనుకున్నాను, ఎందుకంటే ఈ సెషన్ సరిపోదు, మనం అవన్నీ తీసుకుంటే ఒక్కొక్కటి ఎగ్జాంపుల్స్గా నేను తీసుకుంటూ చెప్తున్నాను. ఇంకా చూసినట్లయితే క్రియేటివ్ రైటింగ్, చాట్‌జీపీటీ ప్రధానంగా ఎందుకు చాలా పాపులర్ అయిందంటే క్రియేటివ్ రైటింగ్ అంటే కొత్తగా ఆలోచించి ఒక కొత్త కథను తయారు చేయమంటే తయారు చేస్తుంది, ఒక పోయం రాయమంటే రాస్తుంది. మనం ఒక టాపిక్ చెప్పి దీనిపైన ఒక పోయం రాయమని అంటే చెప్తుంది. ఇప్పుడు నేను చూడండి, ఇది మ్యాథమెటిక్స్ కదా, మ్యాథమెటిక్స్ సంబంధించి ఒకటి ఫన్నీగా అడిగి చూద్దాం మనం. కెన్ యూ రైట్ ఏ పోయం ఆన్ దిస్ టాపిక్? షూర్ అని చెప్పి ఒక పోయం రాస్తుంది. చూడండి ఇది ఎంత ఫన్నీగా ఉంది. కానీ టీచర్స్కి ఇది ఒక టీచింగ్ టూల్గా కూడా వాడుతుంది. చూడండి, where x and y cross a line, intercept they do define, on the axis they do lie in a perfect graph nearby. చూడండి ఇది సబ్జెక్ట్ని ఎంత మంచిగా ఒక పోయం లాగా రైమింగ్ వర్డ్స్ వచ్చేలా చేసింది. చూడండి, విత్ ఏ వాల్యూ ఆఫ్ 0 to behold, the intercepts are easy to be told. ఇట్లా ఒక పద్యం లాగా చేసింది. చూడండి ఇది చిన్న క్లాసెస్లో మనం ఒక చిన్న ప్రాబ్లం చెప్పాలంటే దాని ఒక పాటలాగా కూడా చేయవచ్చు అన్నట్టు. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సాంగ్ ప్లీజ్. చూడండి పాడేటువంటి పల్లవి ఇచ్చింది, తర్వాత కోరస్ ఇచ్చింది. ఈ విధంగా దాని ఒక పాటలాగా కూడా చేసి ఇచ్చింది. ఇది నిజంగా చూడండి, మనం ఇచ్చిన టాపిక్ ఏంటి, దానికి అడుగుతున్నది ఏంటి. మ్యాథమెటిక్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ గురించి అడిగిన తర్వాత ఆ ప్రాబ్లం పైన ఒక పోయం తయారు చేయమంటే పోయం తయారు చేసింది, అట్లాగే ఒక పాట తయారు చేయమంటే పాట తయారు చేసింది. ఈ విధంగా క్రియేటివ్ రైటింగ్ అనేటువంటిది చాట్‌జీపీటీలో మనం చూడడానికి అవకాశం ఉంది. అట్లాగే నేను కోవిడ్ పైన ఒక పోయము ఫ్రాస్ట్ స్టైల్లో రాయమన్నాను, అంటే మనకు వేర్వేరు రైట్ ఏ పోయం ఆన్ కోవిడ్ ఇన్ రాబర్ట్ ఫ్రాస్ట్ స్టైల్ అన్నాను. అంటే రాబర్ట్ ఫ్రాస్ట్ స్టైల్లో పోయం ఉండాలి, అది దేనిపైన ఉండాలి, కోవిడ్ పైన. కోవిడ్ వచ్చినప్పుడు రాబర్ట్ ఫ్రాస్ట్ లేడు, తను ఎప్పుడో 18th 15th సెంచరీ ఎప్పుడు రచయిత. అయితే ఆయన స్టైల్లో రాయమన్నప్పుడు ఇది ఆయన స్టైల్లో ఒక పోయాన్ని మనకు రాసి చూపించింది. చూడండి, రైట్ ద సేమ్ ఇన్ షేక్స్పియర్ స్టైల్ అన్నాను, ఆ విధంగా రాసింది.
అంటే దీనికి ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వీళ్ళకి సంబంధించినటువంటి పుస్తకాలన్నింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డేటా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇవ్వడం అనేటువంటి జరిగింది. డేటా ఇచ్చింటే ఓన్లీ ఆ డేటా తీసుకోకుండా వాళ్ళ స్టైల్ని అర్థం చేసుకొని ఆ స్టైల్లో ఇక్కడ మనకు ఒక కొత్త పద్యాన్ని అది తయారు చేసి చూపించడం అనేటువంటిది జరిగింది. చూడండి, ఇది సింపుల్గా మనము అంటే క్రియేటివిటీ ఎలా ఉంది అట్లా కాకుండా మనం ఒక టాపిక్ పైన ఒక ప్రెజెంటేషన్ చేయాలి. ఉదాహరణకు చూడండి, నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఒక ఫస్ట్ అడిగింది దాన్ని అదే నేను అంటే ఏఐ పైన ఒక పవర్ పాయింట్ చేయాలనుకున్నాను. దానికి సంబంధించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఎలా చేయాలి అని అంటే అప్పుడు నేను అడిగినప్పుడు ఆన్సర్ ఇవ్వడం కూడా జరిగింది. చూడండి, ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను, లేదా లైవ్గా చూపిస్తాను. చూడండి, మీకు ఇక్కడ లైవ్లో ఇంకో చార్ట్ తీసుకొని చూపిస్తాను. అయితే ఫ్రీ వర్షన్లో మనం ఎన్ని ప్రశ్నలైనా అడగవచ్చు, దీనికి లిమిట్ ఏం లేదు. ఈ పక్కన మనకు అడిగినటువంటి ప్రశ్నలన్నీ కూడా మనకి లెఫ్ట్ సైడ్లో సేవ్ అవుతాయి. చూడండి, చార్ట్స్ అని అంటారు. తర్వాత క్లియర్ చేసుకోవచ్చు, ఈ చార్ట్స్ని కూడా మనం క్లియర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది, వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. అయితే కొత్త చార్ట్ తయారు చేస్తాను, ఇక్కడ చూపిస్తాను. చూడండి, ఎగ్జాంపుల్కి ఒక టాపిక్ పైన ఏదో నేను ఫోటోసింథసిస్ తీసుకుంటాను. కెన్ యూ ప్లీజ్ గివ్, ఈ ప్లీజ్ అవన్నీ అడగకుండా ఇస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. ఎవరినైనా అడిగినప్పుడు మనం అట్లా అడుగుతాం కదా, ఆ విధంగా వచ్చేస్తుంది. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ అన్ అవుట్లైన్ ఫర్ ఏ ప్రెజెంటేషన్ ఆన్ ద టాపిక్ photosynthesis. For class 10 grade students. చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నా చూడండి. షూర్, హియర్ ఆర్ ద అవుట్లైన్ ఫర్ ద ప్రెజెంటేషన్ ఆన్ ఫోటోసింథసిస్ ఫర్ క్లాస్ 10 గ్రేడ్ అని చెప్పి అవుట్లైన్ ఇచ్చింది. చూడండి, ఇంట్రొడక్షన్, డెఫినేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్, తర్వాత సెకండ్ పాయింట్ వచ్చి ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్, దీంట్లో ఓవర్ వ్యూ, లైట్ డిపెండెంట్ రియాక్షన్స్, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్, తర్వాత ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఫోటోసింథసిస్, లైట్ ఇంటెన్సిటీ, టెంపరేచర్. ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఇవి డైరెక్ట్గా ఎందుకు అడిగాను అవుట్లైన్ అంటే, మనం ఒక ప్రెజెంటేషన్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రెజెంటేషన్ చూపిస్తాను సింపుల్గా. ఇప్పుడు ఈ టాపిక్ తీసుకొని నేను ప్రెజెంటేషన్ చేసి చూపిస్తాను. చూడండి, చాలా సింపుల్గా ఒక టీచర్కి ఎంత యూస్ఫుల్గా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీకు చూపించబోతున్నాను. టీచర్ కనే కాదు, పిల్లలు కూడా ఒక టాపిక్ పైన వాళ్ళు ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నప్పుడు కూడా ఈ విధంగా ఉపయోగపడుతుంది. దాన్ని యాస్టిస్గా కాకుండా మనం కొంత మళ్ళీ ఇంప్రూవ్ చేసుకొని కూడా దాన్ని ప్రెజెంట్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ నేను ఈ టైటిల్ వచ్చేసి ఫోటోసింథసిస్ అని తీసుకుంటున్నాను. చెప్పేసి ఇక్కడ నేను ఒక కొత్త స్లైడ్ యాడ్ చేస్తున్నాను. స్లైడ్ యాడ్ చేసి దీంట్లో ఫస్ట్ ఏంటి ఇంట్రొడక్షన్, ఇక్కడ జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. తర్వాత చూడండి, ఇంట్రొడక్షన్ అన్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇంకో స్లైడ్ తీసుకుంటే, అంటే ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో ఏముండాలి, నెక్స్ట్ స్లైడ్లో వచ్చేసి ద ప్రాసెస్ అని ఉంది, నేను అది తీసుకుంటాను, ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. కానీ ఇక్కడ ఏంటంటే ఇంట్రొడక్షన్, ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇట్లా నేను కాపీ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ లేదు, కంటెంట్ లేదు. కాబట్టి ఇక్కడ నేను అడుగుతాను. చూడండి, ఒక ఫస్ట్ 2 స్లైడ్స్ అడుగుదాం. గివ్ కంటెంట్ ఫర్ ఫస్ట్ 2 స్లైడ్స్. 2 స్లైడ్సే అడిగాను, లేదా 2 పాయింట్స్ అనొచ్చు. ఇక్కడ స్లైడ్ 1లో ఏమి ఇవ్వాలి అనేది ఇచ్చింది, స్లైడ్ 2లో ఏమి ఇవ్వాలో ఇచ్చింది. చూడండి, కంటెంట్ డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు, ఇక్కడ దాన్ని కాపీ చేసుకొని స్లైడ్ 1లో అంటే ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనే ఇంట్రొడక్షన్ ఉంది కదా, దీనికి నేను ఇక్కడ ఇచ్చాను. తర్వాత స్లైడ్ 2లో హౌ డస్ ఫోటోసింథసిస్ వర్క్ అనేటువంటిది, అంటే ఓన్లీ ఇప్పుడు స్లైడ్స్ లాగా అడుగుతున్నాను, పైన ఇచ్చిన టాపిక్ కాకుండా ఇక్కడ స్లైడ్స్ లాగా అడిగాను కాబట్టి స్లైడ్లో పైన ఇచ్చిన వాటి అన్ని పాయింట్స్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఒక టాపిక్ పైన మనకు ప్రెజెంటేషన్ చేయడానికి పాయింట్స్ ఇవ్వమంటే ఇచ్చింది. ఇలా ఇచ్చిన వాటిని డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసుకొని మనం ఆ పాయింట్ని మనం ఇక్కడ డైరెక్ట్గా ప్రెజెంటేషన్కి వాడుకోవచ్చు. ఇంకొక అద్భుతం మీకు ఇక్కడ చూపిస్తాను. మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా ఇంటిగ్రేట్ చేసుకున్నారు. అందులో డిజైనర్ కూడా ఒకటి. చూడండి, ఇక్కడ నేను ఒక టాపిక్ ఇచ్చాను, ఇచ్చిన తర్వాత దీనికి ఏ డిజైన్ ఉండాలనేటువంటిది నేను అడుగుతున్నాను. చూడండి, జస్ట్ డిజైనర్ సెలెక్ట్ చేస్తే డిఫరెంట్ డిజైన్స్ ఇక్కడ ఇస్తుంది. చూడండి, డిఫరెంట్ డిజైన్స్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరిగింది. చూడండి, అసలు అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఫోటోసింథసిస్ తీసుకుంటే నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను. చూడండి, నెక్స్ట్ స్లైడ్కి డిజైన్, చూడండి ఇంట్రొడక్షన్,
చూడండి ఎంత సింపుల్గా మనకి ఇక్కడ ఒక ప్రెజెంటేషన్ సంబంధించినటువంటి కంటెంట్ తయారు చేసాం. దానికి ప్రెజెంటేషన్ కూడా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగపడుతుందని చెప్పడానికి నేను ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి ఈ విధంగా. అట్లాగే నేను ఇంతకుముందు చేసినటువంటి దాంట్లో ఏఐకి సంబంధించినటువంటి అడిగినప్పుడు ఎలా ఇచ్చింది చూడండి మీరు. రకరకాల ఎగ్జాంపుల్స్, అంటే ఇది వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను కొన్ని తీసుకోవడం జరిగింది, కొన్ని నాకు డౌట్ వచ్చి కూడా తీసుకోవడం జరిగింది. ఇట్లా ఏ ప్రెజెంటేషన్ అవుట్లైన్ ఇవ్వమంటే ప్రెజెంటేషన్ అవుట్లైన్ ఇచ్చింది, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక అవుట్లైన్ ఇచ్చింది. ఫస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ విధంగా ఇంట్రొడక్షన్ అని, టైప్స్, అప్లికేషన్స్ అని ఇచ్చింది. ఇవి తీసుకున్న తర్వాత దీంట్లో గివ్ ఏ గుడ్ టైటిల్ ఫర్ దిస్ అన్నాను, అంటే ఈ ప్రెజెంటేషన్కి టైటిల్ ఇవ్వమంటే టైటిల్ కూడా ఇస్తుంది చూడండి. తర్వాత గివ్ ద అబో ఇన్ ప్రెజెంటేషన్ ఫార్మేట్ టు కాపీ పేస్ట్ అన్నాను, అప్పుడు ప్రెజెంటేషన్ ఫార్మాట్లో ఇచ్చింది. అంటే దీన్ని డైరెక్ట్ నేను కాపీ పేస్ట్ చేస్తే అక్కడ ఈజీగా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ స్లైడ్ ఈ టైటిల్ ఇచ్చింది చూడండి. ఇందాకటి ఎగ్జాంపుల్ లానే తీసుకుందాం. జస్ట్ నేను ఇక్కడ టైటిల్ పేస్ట్ చేస్తున్నాను. ఇచ్చాను చూడండి, వరల్డ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ మీరు గమనించండి డైరెక్ట్గా మనకి ఇక్కడ అదే ఇమేజ్తో ఒక టెక్స్ట్ ఫార్మేట్ అనేటువంటిది వచ్చేసింది. సెకండ్ స్లైడ్లో మనం తీసుకున్నట్లయితే ఇంట్రొడక్షన్, ఇంట్రొడక్షన్ ఇక్కడ తీసుకుంటాను. అంటే పవర్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి మీరు ఒకసారి చూడండి. ఇది మనం మాన్యువల్గా మనం ఇంత కంటెంట్ని తయారు చేయాలంటే చాలా రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. ఇది ఎంత తొందరగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి మనకి ఎంత తొందరగా కంటెంట్ తయారు చేసి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది చూడండి. ఇట్లా ఈ విధంగా మళ్ళీ టాపిక్ వైజ్గా వెళ్తే మొత్తం ప్రెజెంటేషన్ కూడా తయారు చేసినటువంటి అవకాశం ఉంటుంది చూడండి. ఒక్కొక్క స్లైడ్ ఎక్స్ప్లెనేషన్ అడిగాను నేను. ఇంట్రొడక్షన్ చెప్పమంటే ఇంట్రొడక్షన్ కూడా మళ్ళీ ఈ విధంగా ఇచ్చింది చూడండి. ఆ ఇంట్రొడక్షన్లో ఓన్లీ ఇంట్రొడక్షన్ అని కాకుండా ఇక్కడ చూడండి నేను ఇక్కడ వేరే కంటెంట్ పేజ్ చేసినప్పుడు దీనికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది అనేది మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ నేను కొత్త స్లైడ్ తీసుకుంటాను. మరొక ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ టైమ్ లైన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అడిగాను చూడండి. టైమ్ లైన్ అనగానే ఇది టైమ్ లైన్ ఫార్మేట్లో ఇచ్చింది చూడండి. 1950లో ఇది జరిగింది. ఇప్పుడు ఇది చూడండి ఈ ప్రెజెంటేషన్లో మనకు డైరెక్ట్గా ఇయర్ వైజ్గా మనకు ఒక టైమ్ లైన్ అనేటువంటిది కూడా తయారు చేసింది. ఇది కూడా ఏఐ బేస్డ్గా తయారు చేసింది. ఇలా మనకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అన్నింటిలో కూడా ఏఐ కోపైలట్ అనేటువంటిది ఇన్స్టాల్ చేయడం. ఇప్పుడు ఈ టాపిక్లోకి వస్తే నేను ఇది ఇంట్రొడక్షన్ తర్వాత ఏం అడిగానంటే కొన్ని ఇమేజెస్ లేదా చార్ట్స్ ఫ్రమ్ CC0 క్రియేటివ్ కామన్స్ కావాలనంటే కొన్ని క్రియేటివ్ కామన్ వెబ్సైట్స్ లింక్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా ఈ వెబ్సైట్లో మీకు ఇమేజ్ దొరుకుతాయి. అవి వాడుకుంటే ఎలాంటి లైసెన్స్ ఇష్యూస్ కూడా ఉండవు చూడండి. అంటే ఒక ప్రెజెంటేషన్ తయారు చేయాలన్నా, పిల్లలు ఏదైనా ప్రాజెక్ట్ చేయాలనుకున్నా, లేకుంటే ఒక టాపిక్ పైన ఎక్స్ప్లోర్ చేయాలన్నా, రీసెర్చ్ చేయాలన్నా మనం ఈ విధంగా హెల్ప్ తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అట్లాగే డిఫరెంట్ క్వశ్చన్స్లో ఇప్పుడు నేను ఒక యాజ్ ఎ టీచర్గా, యాజ్ ఎ హెడ్ మాస్టర్గా మాకు పిల్లల్లో అర్థమెటిక్ స్కిల్స్ నేను ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అనేటువంటిది ఒక క్వశ్చన్ అడిగాను చూడండి. మై 5th grade స్టూడెంట్ అనేబుల్ టు డూ మల్టిప్లికేషన్స్, హౌ కెన్ ఐ ఇంప్రూవ్ దేర్ అర్థమెటిక్ స్కిల్స్ అని అడిగాను. ఇది తెలుగులో కూడా అడగవచ్చు, ఇక్కడ ఇంగ్లీష్లో అడిగాను నేను. దేర్ ఆర్ సెవరల్ వేస్ యూ కెన్ హెల్ప్ 5th grade స్టూడెంట్ ఇంప్రూవ్ దేర్ అర్థమెటిక్ స్కిల్స్ ఇంక్లూడింగ్ అని చెప్పి ప్రొవైడ్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఒకటి, తర్వాత యూజ్ విజువల్ ఎయిడ్స్, మూడోది యూజ్ గేమ్స్ అండ్ ఇంటరాక్టివ్ యాక్టివిటీస్, 4 పర్సనలైజ్ ఇంట్రొడక్షన్, తర్వాత మేక్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, తర్వాత ఎంకరేజ్ స్టూడెంట్స్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఇట్లా కొన్ని ఇచ్చింది. ఇవి ఎవరైనా చెప్పవచ్చు, కొంచెం మనం దానిపైన ఐడియా ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పవచ్చు. కానీ ఇక్కడ నేనేం అడిగాను చూడండి, కెన్ యూ హెల్ప్ ఆన్ సెకండ్ పాయింట్ అన్నాను. ఇట్లా డైరెక్ట్ ఒక మనిషిని అడుగుతున్నట్టుగానే విజువల్ ఎయిడ్స్ అనేది సెకండ్ పాయింట్ కదా, అది చెప్పకుండా నేను ఇక్కడ ఏమన్నా అంటే కెన్ యూ హెల్ప్ ఆన్ సెకండ్ పాయింట్ అంటే షూర్ అని చెప్పి, విజువల్ ఎయిడ్స్ అంటే ఫ్లాష్ కార్డ్స్ వాడవచ్చు, మల్టిప్లికేషన్ టేబుల్స్ వాడవచ్చు, మ్యానిపులేటివ్స్ వాడవచ్చు, డయాగ్రామ్స్ అండ్ మోడల్స్ వాడవచ్చు, వర్చువల్ మ్యానిపులేటివ్స్ వాడవచ్చు, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ వాడవచ్చు అని చెప్పి ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ క్వశ్చన్ అడిగాను చూడండి, సజెస్ట్ సమ్ గుడ్ వెబ్సైట్స్ ఫర్ దిస్ అన్నాను. అనగానే కొన్ని వెబ్సైట్స్ని ఖాన్ అకాడమీ, తర్వాత ఐఎక్సెల్ మ్యాథ్స్ అని, తర్వాత ప్రొడిజీ గేమ్ అని, మ్యాథ్స్ ప్లే గ్రౌండ్ అని, కూల్ మ్యాథ్స్ గేమ్స్ అని, ఇవి చాలా బాగున్నాయి, నేను కూడా ఇవి చూశాను. మ్యాథ్స్ ఫ్యాక్ట్ కేఫ్ అనేటువంటివి,
సూపర్ టీచర్ వర్క్ షీట్స్, ఇలా కొన్ని వెబ్సైట్స్ కూడా అది సజెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మళ్ళీ నేమన్నాను చూడండి, ప్రొవైడ్ దిస్ ఇన్ ఏ ప్రజెంటేషన్ ఫార్మేట్ అనగానే మళ్ళీ ప్రజెంటేషన్ ఫార్మేట్లో అంటే ఒక టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలనుకోండి, అప్పుడు డైరెక్ట్గా మీరు ఈ పాయింట్స్ తీసుకొని డైరెక్ట్గా మనం ప్రజెంటేషన్ ఇవ్వడానికి వాళ్ళకి చెప్పడానికి ఇది ఈజీగా ఉంటుంది. చూడండి, వావ్ థ్యాంక్ యూ అంటే యూ ఆర్ వెల్కమ్, ఐఎమ్ గ్లాడ్ ఐ కుడ్ హెల్ప్ యూ, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ క్వశ్చన్స్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అని చెప్పి అడుగుతుంది. ఈ విధంగా చూడండి, మనం ఏ టాపిక్ ఇచ్చినా ఎలాంటి దాని గురించి అడిగినా కానీ చెప్తుంది. అట్లాగే ఇంగ్లీష్లో వీక్ ఉన్నారని నేను చెప్పి అడిగితే దానికి సంబంధించి చాలా ఇచ్చింది. అసలు ఇంగ్లీష్ సంబంధించి లాంగ్వేజ్ డెవలప్మెంట్ సంబంధించి చాలా ఉంది. ఈ చాట్‌జీపీటీలో మనకు ప్రధానంగా ఈ టెక్స్ట్ బేస్డ్ అనేటువంటిదే కాబట్టి మనకి ఇందులో ఏదైనా లాంగ్వేజ్ సంబంధించిన క్వశ్చన్ అడిగినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇచ్చేటప్పుడు గ్రామర్ సంబంధించింది కావచ్చు, లేదా దాని స్పెల్లింగ్ సంబంధించింది కావచ్చు, లేదా సెంటెన్స్ ఫార్మేషన్ సంబంధించినటువంటిది ఏది అడిగినా కూడా మనకు అది చాలా బాగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ నేను అడగడం జరిగింది, మీరు కూడా ట్రై చేసి చూడవచ్చు. ఇంకా వేరు టాపిక్స్ పైన కూడా ఇప్పుడు కోడింగ్ సంబంధించి ప్రోగ్రామింగ్, ఇప్పుడు మీకు బేసిక్గా ఒక HTML తయారు చేయాలనుకోండి, HTML ఇప్పుడు నేను ఈ టాపిక్ ఇక్కడ దీని ఫోటోసింథసిస్ పైన ఒక క్వశ్చన్ అడిగాను నేను, ఇందులో చూపిస్తాను మీకు. ఇక్కడ ఫోటోసింథసిస్ ప్రెజెంటేషన్ ఇది కాకుండా ఇంకోటి అంతకుముందు ఒకటి అడిగాను. చూడండి, ఫోటోసింథసిస్ సంబంధించి ఒక ప్రశ్న అడిగాను ఫస్ట్, ఏమని, ఎక్స్ప్లెయిన్ ఫోటోసింథసిస్ టు ఏ సెకండ్ క్లాస్ స్టూడెంట్ అంటే చాలా సింపుల్గా ఇక్కడ వర్డ్స్ కూడా అది వాడినటువంటి పదాలు కూడా చూడండి, కెన్ యూ బిలీవ్ ఇట్ అని అడుగుతూ చిన్నపిల్లల్ని అడిగినట్టుగా చిన్నపిల్లలకి చెప్పడానికి ఒక సింపుల్ ఫామ్లో మనకు ఆన్సర్ ఇచ్చింది. గివ్ ద సేమ్ టు 12th స్టాండర్డ్ స్టూడెంట్ అన్నప్పుడు కొంచెం ఎక్స్పాండ్ చేసి ఫార్ములాతో పాటు ఇచ్చింది. తర్వాత ఎక్స్ప్లెయిన్ దిస్ టు ఏ ప్రెజెంటేషన్ టు కాపీ పేస్ట్ అన్నాను, అంటే అప్పుడు కాపీ పేస్ట్ చేసుకోవడానికి ప్రెజెంటేషన్ లాగా ఇచ్చింది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే దీన్ని నేను ఏం అడిగానంటే దీనికి HTML కోడ్ ఇవ్వమని అడిగాను. అంటే ఈ కంటెంట్ని నేను HTML పేజీ లాగా పెట్టాలనుకున్నాను. HTML పేజీ పెట్టాలంటే మనకి HTML సంబంధించినటువంటి కోడ్ తెలియాల్సిన అవసరం ఉంటుంది. అయితే అది ఏం అవసరం లేకుండా డైరెక్ట్గా ఇక్కడ కోడ్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. చూడండి, అది ఇచ్చినటువంటి కోడ్ నేను చూపిస్తాను. ఇక్కడ ఉంది చూడండి, H1 చెప్పి ఫోటోసింథసిస్ అనేటువంటిది ఈ ట్యాగ్స్ అంటారు, ఇవి HTML ట్యాగ్స్ అంటారు. ఈ ట్యాగ్స్లో అది మొత్తం పెట్టించింది. ఇప్పుడు దీన్ని గివ్ సమ్ డీసెంట్ CSS ఫర్ అంటే దీని కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా ఒక HTML పేజీ లాగా తయారు చేసి ఇచ్చింది. HTML పేజీ లాగా అంటే డైరెక్ట్గా మనకు దీన్ని కోడ్ని మనకు కొంచెం ఐడియా ఉంటే, అయితే డైరెక్ట్గా ఎవరు పడితే వాళ్ళు దీన్ని యాసిస్గా వాడడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే కొంచెం తెలిసి ఉండాలి మనకు దీనిపైన, ఆ టాపిక్ పైన కొంచెం ఐడియా ఉంటే దాన్ని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ HTML పైన ట్యాగ్స్ పైన ఐడియా ఉంది కాబట్టి నేను వీటిని ఈజీగా వాడుకోగలుగుతాను. ఏం తెలియని వాళ్ళు కూడా వాడవచ్చు, బేసిక్గా అడిగితే అది కూడా చెప్తుంది. చూడండి, నేను ఇక్కడ దీన్ని సేవ్ చేస్తాను, సేవ్ యాజ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఫైల్ ఇస్తున్నాను, photosynthesis.html అంటున్నాను. ఒక HTML ఫైల్ మనకు డెస్క్టాప్ పైన తయారైంది. చూడండి, ఇది ఓపెన్ చేస్తే బ్రౌజర్లో HTML ఫైల్ అనేటువంటిది వచ్చేసింది. ఇప్పుడు దీనికి సంబంధించి నేను ఏం అడిగానంటే ఒక డీసెంట్ CSS ఇవ్వమని అడిగాను. అంటే CSSను ఆ స్టైల్ అన్నట్టు, అంటే బాడీ టెక్స్ట్ ఎట్లా ఉండాలి, హెడర్స్ ఎట్లా ఉండాలి, టెక్స్ట్ ఎట్లా ఉండాలి అనేటువంటిది CSS ఒక స్టైల్. దీనికి సంబంధించిన CSS ఇవ్వమంటే CSS ఇచ్చింది. ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలనేటువంటిది కూడా ఇచ్చింది. ఇలా సేమ్ టైంలో సబ్జెక్టు దానికి సంబంధించినటువంటి కోడింగ్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. ఇలా మనం ఏదైనా ఒక టాపిక్ సంబంధించి కోడింగ్ అడిగినప్పుడు కోడింగ్ కూడా ఇస్తుంది. కాకపోతే దానికి సంబంధించి ప్రోగ్రామింగ్ సంబంధించినటువంటి కొంచెం బేసిక్ నాలెడ్జ్ అనేటువంటి మనకు ఉంటే మనం చేసుకోగలుగుతాం. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ నేను అడిగాను, గివ్ కోడ్ ఫర్ సింపుల్ లాగిన్ పేజ్ ఇన్ HTML అండ్ JavaScript అండ్ CSS అంటే కోడ్ ఇచ్చింది. కోడ్ ఇచ్చిన తర్వాత మూడింటికి సంబంధించి అంటే HTML కోడ్ ఇచ్చింది, JavaScript ఇచ్చింది, CSS. అంటే ఇది ఐడియా ఉండాలి, ఇవి మూడు ఏం చేస్తాయని తెలిస్తేనే కదా మనం వాడుకునేది. కాబట్టి ఈ మూడింటిని ఇచ్చింది. దీన్ని ఇచ్చిన తర్వాత నేను ఏం అడిగానంటే గివ్ దిస్ ఇన్ PHP టు చెక్ MySQL డేటాబేస్, అంటే దీన్ని PHPలో ఇవ్వమని చెప్పాను. PHP కోడ్ ఇచ్చింది.
దీన్ని డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసుకుంటే నేను డైరెక్ట్గా వెబ్సైట్లో వాడుకోవచ్చు. తర్వాత ఏమంటే ఎనీ గుడ్ ట్యుటోరియల్ అవైలబుల్ విత్ సోర్స్ అని అంటే దీనికి సంబంధించి ఏదైనా మంచి ట్యుటోరియల్స్ ఉన్నాయా అంటే లింక్స్ కూడా ఇచ్చింది. ఇవే కాదు, మనం ఏ టాపిక్ పైన అయినా సరే, ఇందాక ఫోటోసింథసిస్ గురించి చదువుతున్నప్పుడు మంచి విజువల్ ఎయిడ్స్ ఉన్నటువంటి వెబ్సైట్ ఏదైనా ఉందా అని అడిగితే వాటిని కూడా చూపిస్తుంది. ఇట్లా ఈ విధంగా డిఫరెంట్ క్వశ్చన్స్ని మనం దీన్ని అడిగి దాని నుంచి మనం ఆన్సర్స్ రాబట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరికైనా సరే డిఫరెంట్ ఆన్సర్స్ని మనం రాబట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రశ్న అడిగినప్పుడు దాంట్లో మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఏదైనా ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగితే మినిమం డ్యూరేషన్ ఆఫ్ గ్లాస్ ప్రిజం అని అడిగినప్పుడు ఆన్సర్ ఇచ్చింది, ఇందులో ఒక ఫార్ములా ఇచ్చింది, ఆ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఆ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేసింది, మళ్ళీ ఈ విధంగా చేసింది చూడండి. ఇట్లా ఇవే కాకుండా మనం ఏదైనా నేర్చుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 3D నేర్చుకోవాలనుకున్నాను, 3D నేర్చుకోవాలనుకుంటే ఎక్కడ నేర్చుకోవాలంటే అది కూడా ఇస్తుంది, ఎలా నేర్చుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఒక మనిషిని అడిగినట్టుగానే మనం ప్రశ్నలు అడగవచ్చు. నేను ఇంకొక క్వశ్చన్ అడిగాను, ఇది నేను వీడియో కూడా చేశాను, వీటికి సంబంధించి టీచర్స్ సంబంధించి ఎలా వాడుకోవాలని ఒక వీడియో చేశాను. ఆ లింక్స్ నేను చార్ట్లో ఇస్తాను. చాట్‌జీపీటీకి సంబంధించి ఒక 3 వీడియోలు చేశాను. అంటే ఎక్కువగా నేను చేసేటువంటివి అన్నీ కూడా మన టీచర్స్ని వాళ్ళ నాలెడ్జ్ని అభివృద్ధి చేసే విధంగా ఉంటాయి కాబట్టి అలా ఉన్నాయి. ఇక్కడ హౌ టు ఇన్కల్కేట్ సైంటిఫిక్ టెంపర్ ఇన్ 6th to 10th క్లాస్ స్టూడెంట్స్ అని అడిగితే చాలా బాగా ఇచ్చింది. ఇది మీరు చూడొచ్చు. ఎంకరేజ్ క్యూరియాసిటీ అని, ప్రొవైడ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని, ప్రమోట్ క్రిటికల్ థింకింగ్, డెవలప్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఎంకరేజ్ కొలాబరేషన్, ఇట్లా షో రిలవెన్స్, ప్రొవైడ్ రోల్ మోడల్స్, ప్రమోట్ సైంటిఫిక్ ఎథిక్స్ అని. ఇక్కడ మనకు మధు సార్ ఉన్నారు. మధు సార్ చేసేటువంటి యాక్టివిటీస్ అన్నీ చూసినట్లయితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అందరూ సెలవుల్లో ఉన్నప్పుడు సార్ చాలా చక్కగా పిల్లలతో ఉండి, నేను ఎప్పుడు రెగ్యులర్గా తన స్టేటస్ చూస్తుంటాను, ఎన్నో యాక్టివిటీస్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకు ఈ సైంటిఫిక్ టెంపర్ పెంపొందించడం దానికి సంబంధించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే కూడా మనకు చాట్‌జీపీటీ ఈ విధంగా ఆన్సర్ ఇస్తుంది. ఎనీ సోర్సెస్ ఆన్ ద ఇంటర్నెట్ ఫర్ దిస్ అన్నాను, అంటే అప్పుడు సోర్సెస్ కూడా ఇచ్చింది. ఇంటర్నెట్లో దీనికి సంబంధించి ఏమైనా ఉన్నాయా అంటే కొన్ని సోర్సెస్ ఇచ్చింది. కెన్ యూ గివ్ సినాప్సిస్ ఆఫ్ ద వెబ్సైట్ టీచ్ థాట్ అంటే దీంట్లో ఒక వెబ్సైట్ ఇచ్చింది, అది టీచ్ థాట్ అనేటువంటి ఒక వెబ్సైట్ గురించి చెప్పింది. చెప్పిన తర్వాత నేను ఏమడుగుతున్నా అంటే ఆ వెబ్సైట్కి సంబంధించి సినాప్సిస్ అంటే దానికి వెబ్సైట్ మొత్తం చదవకుండా అసలు ఏముంది అందులో చెప్పమనంటే అట్లా కూడా ఇచ్చింది. వాట్ అబౌట్ సైన్స్ బడ్డీస్ అంటే ఇంకొక ఎగ్జాంపుల్ కింద సైన్స్ బడ్డీస్ అని ఉంది, ఇచ్చినప్పుడు దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. కెన్ యూ సజెస్ట్ సమ్ న్యూ ఐడియాస్ ఫర్ సైన్స్ ప్రాజెక్ట్ ఆర్ సైన్స్ ఎగ్జిబిషన్ ఫర్ 6th to 10th గ్రేడ్ స్టూడెంట్స్ అంటే ఇక్కడ కొన్ని న్యూ ఐడియాస్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత నేను ఏమన్నాను చూడండి, కిందికి వచ్చి ఆల్ దీస్ ఆర్ ఓల్డ్ కాన్సెప్ట్స్, కెన్ యూ గివ్ సమ్ యూనిక్ అండ్ న్యూ ఐడియాస్ విచ్ ఆర్ నీడెడ్ ఫర్ ప్రెజెంట్ సిచ్యువేషన్ హెల్పింగ్ పీపుల్ అన్నాను. అంటే అప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్ ఐడియాస్ ఇవ్వడం అనేటువంటి జరిగింది చూడండి. అంటే ఇచ్చినటువంటి దాన్ని నువ్వు తప్పుగా చెప్పావు అని చెప్పి మనం చెప్తేనే అది రెక్టిఫై చేసుకుంటుంది. ఈ విధంగా చూడండి, వేర్ టు స్టార్ట్ ఫర్ ప్రాజెక్ట్ డెవలపింగ్, ఇందులో ఒక దాని గురించి అడిగాను, నేను ఒక పాయింట్ గురించి అడుగుతున్నాను, ప్రాజెక్ట్ డెవలపింగ్ అనేటువంటి దాని గురించి ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే మళ్ళీ దానికి సంబంధించింది. అంటే సైంటిఫిక్ టెంపర్మెంట్ సంబంధించి చాలా చక్కగా ఆన్సర్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇదంతా అయినాక లాస్ట్కు అంటే దీనిపైన నేను టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాను అనుకోండి, వాళ్ళకు లాస్ట్కి కొన్ని క్వశ్చన్స్ అడగాలి. అప్పుడు గివ్ సమ్ క్వశ్చనర్స్ అండ్ సర్వే క్వశ్చన్స్ ఫర్ రీసెర్చ్ ఆన్ దిస్ టాపిక్ అంటే ఈ టాపిక్ పైన పిల్లలు రీసెర్చ్ చేయాలన్నా సర్వే చేయాలన్నా దానికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాట్ ఆర్ ద అదర్ టాపిక్స్ వీ కెన్ టేక్ కన్సిడరింగ్ ద ప్రెజెంట్ డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ హ్యూమన్ లైఫ్ అని అడిగితే ఈ విధంగా కొన్ని టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. సస్టైనబిలిటీ, ఎనర్జీ, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వర్చువల్ ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఇట్లా కొన్ని టాపిక్స్ ఇచ్చింది. ఈ విధంగా థ్యాంక్ యూ చెప్పిన తర్వాత మళ్ళీ 2-3 డేస్ తర్వాత కంటిన్యూ చేయొచ్చు ఆ చార్ట్ని. అంటే అక్కడ నుంచి మళ్ళీ ఆన్సర్ ఇస్తుంది, పైన ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఆన్సర్ ఇస్తుంది. మళ్ళీ నేను అది క్లిక్ చేసి కింద క్వశ్చన్ అడిగితే ఇప్పుడు అడిగినా కూడా మళ్ళీ ఈ టాపిక్లో కంటిన్యూ చేయవచ్చు. తర్వాత నేను అడిగాను చూడండి, ఎనీ ఇండియన్ సోర్సెస్ ఫర్ హౌ టు ఇన్కల్కేట్ సైంటిఫిక్ టెంపర్మెంట్ ఇన్ 6th to 10th క్లాస్ స్టూడెంట్స్ అని అంటే అప్పుడు మళ్ళీ ఇండియన్ సంబంధించినటువంటి విజ్ఞాన్ ప్రసార్ అని, నేషనల్ సైన్స్ డే అని, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్, తర్వాత నేషనల్ కౌన్సిల్, ఎన్సీఆర్టీ, ఈ విధంగా కొన్ని ఇవ్వడం అనేది జరిగింది. కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ ఏ గుడ్ టైటిల్ ఫర్ దిస్ టాపిక్ ఫర్ యూట్యూబ్ వీడియో అన్నాను. అంటే అప్పుడు ఒక టైటిల్ కూడా కొన్ని టైటిల్స్ ఇచ్చింది, అందులో నేను ఒక టైటిల్ తీసుకున్నాను. టైటిల్ షుడ్ కంటైన్ వర్డ్స్ లైక్ చాట్‌జీపీటీ అంటే మళ్ళీ చాట్‌జీపీటీ అనే పదాలతో ఆ టైటిల్ని ఇచ్చింది. ఈ విధంగా మనం ఒక ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఇచ్చిన కంటెంట్కి ఏ టైటిల్ అయితే బాగుంటుంది అని చెప్పి కూడా అడగవచ్చు. అట్లాగే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చి దీన్ని కరెక్ట్గా చేయమని చెప్పి, స్పెల్లింగ్ కరెక్ట్ చేయమని చెప్పి, లేకుంటే గ్రామటికల్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్పమని చెప్పి, లేదా అందులో గ్రామర్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి, ఇది ఎవరి స్టైల్లో ఉంది చెప్పమని చెప్తే కూడా అది మనకు ఆన్సర్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇది అంటే
ఇప్పటి వరకు చాట్ జీపీటీలో ఉన్నటువంటి డెవలప్మెంట్ కొంతవరకే అయినప్పటికీ కూడా ఇది చాలా ఎక్కువ. ఇప్పుడు మనకు ఉన్నటువంటి టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీరు ఎలా వాడుకోవాలంటే దాన్ని ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని ఒక నెగిటివ్ వేలో కాకుండా, అంటే దీన్ని ఏదో మనం హోంవర్క్ ఎగ్గొట్టడం కోసమో లేదా ఈజీగా ఉండడం మనం నేర్చుకోకుండా డైరెక్ట్గా దాన్ని చేయడం అలాంటి వాటి కోసం కాకుండా పిల్లలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ కూడా దీన్ని ఒక మంచి టూల్ లాగా వాడుకోండి. దీన్ని తీసుకొని మీ సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాడుకుంటే బాగుంటుంది. డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసుకోవడం కాకుండా దాన్ని అడిగితే ఇంకా ఎన్నో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మీతో 24 hours మీతో పాటు ఉన్నటువంటి ఒక టీచర్ లాగా అది మీకు హెల్ప్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ హెల్ప్ తీసుకొని మీరు చక్కగా మీ సబ్జెక్ట్ని ఏ టాపిక్ అంటే లాంగ్వేజ్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, సోషల్ స్టడీస్ కావచ్చు, ఎలాంటి దాని గురించి అయినా కానీ మంచి చక్కగా ఆన్సర్ చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ప్లస్లో అయితే అంటే ఇది చాట్ జీపీటీ సంబంధించి ప్లస్ అకౌంట్ తీసుకున్నట్లయితే ఇది మనం పే చేయాల్సి వస్తుంది. దాంట్లో అయితే ఇంకా డైరెక్ట్గా ఏంటంటే మనం ఒక పీడిఎఫ్ ఫైల్ ఇచ్చి దీన్ని అనలైజ్ చేసి దీన్ని బ్రీఫ్గా నాకు చెప్పు, ఒక 100 పేజీల బుక్ ఉంది అనుకోండి, ఒక పీడిఎఫ్ ఫైల్ ఉంది, దాంట్లో వేసేసి నాకు కన్సైజ్గా ఒక పేజీలో దీనికి సంబంధించిన సమ్మరీ కావాలి అని అంటే వెంటనే దాన్ని సమ్మరైజ్ చేసి మనకు అది ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. చూడండి, అసలు మనం ఇవన్నీ కూడా మనం ఊహించడానికే చాలా కష్టంగా ఉంటుంది. ఒక బుక్ మొత్తం చదివి రోబో సినిమాలో చూపించినట్టుగా బుక్ను స్కాన్ చేసి వెంటనే దాని గురించి తెలుసుకున్నట్టుగా ఆ బుక్ మొత్తం తెలుసుకొని దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనకి ఇవ్వమంటే ఆ సారాంశాన్ని కూడా ఇస్తుంది. ఈ విధంగా డిఫరెంట్ టాపిక్స్ పైన మీరు ఈ చాట్ జీపీటీని ఉపయోగించుకోవచ్చు. ఇది చాట్ జీపీటీకి సంబంధించింది. చాట్ జీపీటీ తర్వాత ఇంకా కొన్ని ఏఐ టూల్స్ ఏమేమి ఉన్నాయని నేను కొన్ని ఊరికే ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇందాక నేను సెషన్లో చూపించినటువంటి దాంట్లో ఏఐ టూల్స్ సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్ చెప్పాను. అందులో ఒక టెక్స్ట్ను మనం వీడియోలాగా కన్వర్ట్ చేయొచ్చు. అంటే మనం జస్ట్ టెక్స్ట్ చాట్ జీపీటీలో టెక్స్ట్ తయారు చేసి దాన్ని కాపీ చేసి ఇందులో పేస్ట్ చేసి డైరెక్ట్గా వీడియో తయారు చేయమంటే ఏఐ టూల్స్ రెడీగా వీడియోస్ని కూడా తయారు చేస్తున్నాయి. జస్ట్ మనం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే అదే బ్యాక్గ్రౌండ్ ఇస్తాయి, అదే మ్యూజిక్ ఇస్తాయి, కంప్లీట్ వీడియోని లేదా షార్ట్స్ని తయారు చేసి మనకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇవి పెయిడ్ ఉంటాయి, ఫ్రీ కూడా ఉంటాయి. ఫ్రీ వర్షన్లో మనం కొంతవరకు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అంటే దాని లోగో వస్తుంది, అట్లాంటివి ఉంటాయి. ఆ విధంగా వాటర్ మార్క్ అలాంటివి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కొన్ని ఏంటంటే ఇమేజెస్ తయారు చేయడం. ఇందాక నేను ట్యూటోరియల్లో మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలో నేను చూపించాను. డిఫరెంట్ ఇమేజెస్ని మనం మిడ్ జర్నీ అనేటువంటిది ఏఐ టూల్. ఇప్పుడు మనం ఇచ్చేటువంటి ప్రాంప్ట్, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని ప్రాంప్ట్స్ ద్వారా ఒక ఇమేజ్ ఇక్కడ తయారు చేసింది. అంటే ఇవి మనం ఊహించుకోవడానికే కష్టమైనటువంటివి, కానీ మనం ఇలా కావాలి అంటే అలా ఇస్తుంది. ఉదాహరణకు ఒక సింపుల్ ఇండియన్ మ్యాన్ బ్యాక్గ్రౌండ్లో ఇండియన్ ఫ్లాగ్ ఉండాలి, తర్వాత తను నది ఒడ్డున ఉన్నట్టుగా ఉండాలి అని చెప్తే అంటే మనం ఏమేం కావాలో అవి మనం ఇస్తే దానికి సంబంధించినటువంటి ఇమేజ్ తయారు చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ టైనీ క్యూట్ ఆడరబుల్ జింజర్ టాపెడ్ కిటెన్ అంటే స్టూడియో లైట్లో ఒక చిన్న క్యూట్గా ఉన్నటువంటి పిల్లి కావాలి పిక్చర్. అంటే ఇది నిజానికి లేదు, ఇది రియల్ కాదు, కానీ ఇది ఏం చేసింది, మనం ఇచ్చినటువంటి ఈ ప్రాంప్ట్ని బట్టి అంటే క్వశ్చన్ బట్టి అక్కడ ఒక ఇమేజ్ తయారు చేసింది. చూడండి, ఇట్లాగే మిస్టిక్ ఓల్డ్ మేల్ వారియర్ కాన్సెప్ట్ క్యారెక్టర్ పోర్ట్రేట్ అంటే ఎవరి స్టైల్లో ఉండాలని కూడా చెప్పొచ్చు మనం, అలాంటిది ఒకటి తయారు చేసింది. ఇక్కడ ఆంథ్రోపోనిక్ మెజెస్టిక్ బ్లాబ్ ఫిష్ అంటే అది తయారు చేసింది. చూడండి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్. ఏ లిటిల్ గర్ల్ విత్ లైట్ బ్రౌన్ షార్ట్ వేవీ కర్లీ హెయిర్ అండ్ బ్లూ ఐస్ ఫ్లోటింగ్ ఇన్ స్పేస్ గేజింగ్ ఇన్ వండర్ అట్ కజార్ క్లియర్ డీటెయిల్ ఫేస్. చూడండి, ఇన్ని ఇచ్చాం మనం. ఏంటి, షార్ట్ వేవీ కర్లీ హెయిర్ అని ఇచ్చాం, తర్వాత బ్లూ ఐస్ అని ఇచ్చాం, ఫ్లోటింగ్ ఇన్ స్పేస్ అని చెప్పి ఇది ఇస్తే అలా ఉండేటువంటి ఒక లిటిల్ గర్ల్ యొక్క ఫోటోని మనకి ఇక్కడ తయారు చేసి ఇచ్చింది. చూడండి, ఇక్కడ సైఫై కాస్మిక్స్ డయారమా ఆఫ్ ఏ కసార్ అండ్ జెల్లీ ఫిష్ అంటే ఇక్కడ మనకు కాస్మిక్ డయారమా అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఏఐ టూల్ ఇప్పటివరకు చేస్తున్నటువంటి దాంట్లో చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే అది అసలు మనం ఒక మనిషి ఇవి తయారు చేయాలంటే ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఒక ప్రాంప్ట్కి మనం ఎలా ఇస్తే ఆ విధంగా అది తయారు చేస్తుంది. ఇవేవి కూడా రియల్ కావు, దానికి అంతకుముందు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్, ఇంతకుముందు చూపించినటువంటి ఇమేజ్, వాటికి ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో వాటి అన్నిటినీ అది తీసుకొని తర్వాత వాటిని అనలైజ్ చేసి మనం ఇంతే కాకుండా ఒక ఇమేజ్ ఇచ్చి ఈ ఇమేజ్లో ఏముందని అడిగితే కూడా అది ఆన్సర్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇలా ఇమేజెస్ జనరేట్ చేయడం అనేటువంటిది కూడా ఇప్పుడు చాలా పాపులర్ అవుతుంది. దీనికి సంబంధించి మనం చాలా షార్ట్స్ చూస్తున్నాం యూట్యూబ్లో, రకరకాల షార్ట్స్ వస్తుంటాయి. రాముడు ఈ విధంగా ఉండేవాడు 21 ఇయర్స్లో, సీతాదేవి ఇలా ఉండేది అంటే వాళ్ళు కొన్ని ప్రాంప్ట్స్ ఇచ్చి ఎలా ఉంటుందో చూపించమంటే ఇది తయారు చేసి చూపిస్తుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది దానికి అంతే అనేటువంటిది లేదు. చూడండి, రకరకాల ఇమేజ్ అనేటువంటి తయారు చేసింది. ఇది కాకుండా ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్లో ఉంది మ్యూజిక్ జనరేషన్.
మ్యూజిక్ జనరేషన్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి దీనికి సరిపోయేటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వమని చెప్తే దానికి సరిపోయేటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఇది ఇస్తుంది. చూడండి, ద మెయిన్ సౌండ్ ట్రాక్ ఆఫ్ అన్ ఆర్కేడ్ గేమ్ సంబంధించి ఒక మ్యూజిక్ ఇవ్వమని చెప్తే దాంట్లో ఏమేమి ఉండాలో కూడా చెప్తున్నాం. ఎలక్ట్రిక్ గిటార్ ఉండాలి, తర్వాత రిపీటేటివ్ అంటే ఈజీగా గుర్తుగా ఉండేలా ఉండాలి, అన్ఎక్స్పెక్టెడ్ సౌండ్స్ ఉండాలి. ఇవన్నీ చెప్తే అది ఒక మ్యూజిక్ తయారు చేసింది. చూడండి, అట్లాగే స్లో టెంపో, బాస్ డ్రమ్స్, లెడ్ రగేజ్ సాంగ్ అంటే ఆ విధంగా. వోకల్స్ ఆర్ రిలాక్స్డ్ అంటే ఎలా ఉండాలనేటువంటి కూడా ఇక్కడ మనం చెప్తున్నాం. ఇవి కాకుండా ఇంకా చూడండి, డిఫరెంట్ మెలోడిక్ టెక్నో అన్నాను, స్వింగ్. ఇలా స్టోరీ మోడ్ కూడా చూడండి, టైమ్ టు మెడిటేట్ అంటే 15 సెకండ్లు మెడిటేషన్ సంబంధించి ఉండాలి, తర్వాత 10 సెకండ్లు వేకప్, తర్వాత 15 సెకండ్లు టైమ్ టు రన్, తర్వాత 15 సెకండ్లు టైమ్ టు గివ్. ఇలా ఉండే విధంగా ఒక ఆడియో తయారు చేయమని అంటే జనరేట్ చేసింది ఇది ఒక ఆడియో. చూడండి, ఫస్ట్ 15 సెకండ్స్ మెడిటేషన్ సంబంధించింది, తర్వాత వేకప్, టైమ్ టు రన్. ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఒకటి చూడండి, ఒక సాంగ్ ఇచ్చి దాన్ని డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎలా ఉంటుందని కూడా అడుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇది ఓన్లీ హమ్మింగ్. ఇది చూడండి, అదే కోరస్ వాడితే ఎలా ఉంటుందని అడిగాం, అదే సింత్ లెడ్ పైన ఎట్లా ఉంటుంది, ఇదే గిటార్ పైన ఎలా ఉంది, ఇది సాక్స్ఫోన్ పైన ఎలా ఉంది. చూడండి, ఇట్లా ఒక వాయిస్ ఇచ్చి లేదా మనం జస్ట్ దానికి ఏం కావాలో చెప్పి ఈ పాటని హమ్మింగ్ చేయమని చెప్తే ఆ హమ్మింగ్ చేసింది. దాన్ని మళ్ళీ రకరకాలు, ఇప్పుడు జింగిల్ బెల్స్ ఉంది చూడండి, విజిల్ ఓన్లీ అంటే ఇవన్నీ ఈ పాట పేరు ఇచ్చి ఈ పాటను జింగిల్ బెల్ స్టైల్లో విజిలింగ్లో రావాలని చెప్తే విజిల్ చేసింది. దాన్ని మళ్ళీ మనం గిటార్లో కావాలంటే గిటార్ అంటే ఎవరి స్టైలు ఎలా ఉండాలి అన్నీ ఇచ్చినప్పుడు అది ఆ విధంగా చూడండి ఇన్ని రకాలుగా అది తయారు చేసి ఇస్తుంది. ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మ్యూజిక్ జనరేషన్ సంబంధించి మ్యూజిక్ ఎల్ఎం అని చెప్పి ఇంకా అవి రీసెర్చ్ జరుగుతుంది దానిపైన. ఇది కూడా త్వరలో మనం ముందుకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. తర్వాత ఒక పెయింటింగ్ ఇచ్చి ఈ పెయింటింగ్ సంబంధించి ఒక మ్యూజిక్ దీనికి ఈ బ్యాక్గ్రౌండ్ సరిపడేటువంటి మ్యూజిక్ అంటే అది కూడా ఇస్తుంది. చూడండి, చూడండి అంటే ఒక మనిషికి కూడా సాధ్యం కాలేనటువంటివి చేసినట్లయితే అనిపిస్తుంది. ఇది ఆడియో జనరేషన్ సంబంధించినటువంటివి కూడా. ఇవి కాకుండా ఇంకా చాలా రకాల టూల్స్ మనకు ఆన్లైన్లో చూసినట్లయితే బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ చేసేటువంటి ఇమేజెస్ కానీ ఇమేజ్లెస్, ఉదాహరణకు చూడండి ఏఐ టూల్స్. మనం ఇప్పుడు ఏదైనా వెతికినప్పుడు ఏఐ అని పక్కన వెతికితే మనకు ఏఐ టూల్స్ అనేటువంటి మనకు రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ వచ్చింది, నేను చూపిస్తాను. ఇంత సింపుల్గా ఎట్లాంటి బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని అయినా కలర్కి మార్చేస్తుంది. ఈ విధంగా ఉన్నటువంటి రియల్గా నేను ట్రై కూడా చేసి చూశాను. మనం ఒక ఫోటో అప్లోడ్ చేస్తే దాన్ని ఈ విధంగా కలర్కి అది మార్చేస్తుంది. ఏదైనా ఒక ఫోటోని ఇస్తే ఈ విధంగా కలర్కి మారుస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి కింద. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫోటో తీసుకొని చూద్దాం. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఒక ఫోటోని తీసుకొని ట్రై చేద్దాం. ఇప్పుడు ఈ పాత ఫోటోని తీసుకొని చూద్దాం. ఓకే, ఇది తీసుకొని చూద్దాం. అంటే ఎగ్జాంపుల్స్ ఎందుకనంటే మనకు వీటికి ఇచ్చినటువంటి దాన్ని కరెక్ట్ వర్క్ అవుతుందా లేదని ఊరికే జస్ట్ ట్రై చేసి చూద్దాం. అయితే ఈ క్రెడిట్స్ ఉండాలి, కొన్ని ఏమో పేమెంట్ ఉంటాయి, కొన్ని ఏమో ఫ్రీ ఉంటాయి. ఫ్రీ కూడా మనకు చాలా దొరుకుతాయి ఆన్లైన్లో. ఇప్పుడు కలరైజ్ అన్నాను, చూడండి కలరైజ్ చేసే ట్రై చేస్తుంది. బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇచ్చాను కలర్ చేయడానికి, ఇక్కడ చూడండి కొంచెం కలర్ చేసింది. అది పాత ఫోటో కాబట్టి ఇక్కడ కలర్ చేసింది. ఫిక్స్ ఫేస్ అంటే ఫిక్స్ చేస్తుంది. ఇట్లా రకరకాల టూల్స్ వచ్చాయి. మ్యూజిక్ జనరేషన్ కావచ్చు, ఇమేజ్ జనరేషన్ కావచ్చు, తర్వాత ఇట్లా బ్యాక్గ్రౌండ్ రిమూవల్ టూల్స్ కావచ్చు, ఇట్లా అనేక రకాల టూల్స్, ఏఐ టూల్స్ మనకి ఈరోజు అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా చాట్ జీపీటీ అనేటువంటిది వీటన్నిటిలో ఇదొక ప్రత్యేకత సంతరించుకున్నటువంటిది. ఇది చాలామంది డెవలపర్స్ కావచ్చు, అంటే ఐటీలో జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే అందరూ అనుకున్నట్టుగా ఇది రాగానే జాబ్స్ పోతాయి అనేటువంటిది ఏం లేదు. దీన్ని ఎఫిషియెంట్గా వాడుకున్న వాళ్ళకు చాలా చక్కగా ఉపయోగపడి ఇంకా వాళ్ళకు ప్రమోషన్ తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
ఎవరైతే దీన్ని సరిగా వాడుకోలేరో వాళ్ళు వెనుకబడి తప్పనిసరిగా జాబ్స్ పోగొట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే వచ్చే టెక్నాలజీ దేన్నైనా అడాప్ట్ చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా మనం కొత్త విషయాలు నేర్చుకుంటేనే అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది నిజం. కాబట్టి అలా చేసినట్లయితేనే తప్పనిసరిగా ఎలాంటి టెక్నాలజీ అయినా అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనకు ఉపయోగపడుతుంది.